గా ఎవరైతే వారం రోజులు కానీ, 10 రోజులు కానీ, లేకపోతే 2 వారాలు కానీ, నెల కానీ, 2 నెలలు ఎన్ని రోజులు మీరు మన క్యూర్ సెల్‌ని వాడిన తర్వాత రిజల్ట్ ఏవైతే ఉన్నాయో, ఆ రిజల్ట్‌ని ఇక్కడ చెప్పడానికి మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే అండి. ఇక్కడ ఎటువంటి క్వెషన్స్ కానీ, లేకపోతే సార్ ఇది నేను ఎట్లా చేయాలి? మాకు ఇలాగుందా, అలాగుందా అని ఏ క్వెషన్స్ కానీ ఎవరు ఇక్కడ క్వెషన్ ఆన్సర్స్ కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలండి. రెండవది హ్యాండ్ రైజ్ చేసున్న వాళ్ళు నేను రాండమ్‌గా సెలెక్ట్ చేస్తూ ఉంటాను. మీరు వెంటనే దాన్ని అన్‌మ్యూట్ ఆప్షన్ ఇస్తూ ఉంటాను. మీరు తీసుకొని మీకు ఏదైతే రిజల్ట్ ఉందో అది మాత్రమే క్షుణ్ణంగా చెప్పండి. అంటే మీరు ఎంత సేపులో చెప్పాలనుకుంటారో అని చెప్పండి. మీకు ముందేం జరిగింది? ముందు ఏ రుగ్మతతో ఉన్నారు? దాని తర్వాత మీకు రిజల్ట్ ఎంత కాలంలో వచ్చింది? ఇలాంటి విషయాల్ని చక్కగా మీరు వివరిస్తే ఎందుకంటే ఇక్కడ 1000 పీపుల్ ఉన్నారండి. మీరు చెప్పేదాన్ని వాళ్ళకి ఉపయోగపడేలాగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళందరూ ఇక్కడ ఆతృతతో నాకు కూడా ఇలాంటి సమస్య ఉంది. దీన్ని ఎలా నేను రిలేట్ చేసుకోవాలి? నా ఏజ్ ఇంతుంది. నేను ఆడ, నేను మగ, నేను చిన్న, నేను పెద్ద ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడొచ్చుంటారు. రైట్? ఓకే. ఇంకా మనము టైం వేస్ట్ చేసే పని లేదు. నేను మొదటి పార్టిసిపెంట్‌ని పిలుస్తాను. సార్ కాపర్తి సైమన్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ నా పేరు కాపర్తి సైమన్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ మోత్కూర్ అండి. సార్ చెప్పండి. మీకొచ్చిన టెస్టిమోనియల్ చెప్పండి సార్. ఎస్ సార్. సార్ నేను మా పక్క విలేజ్‌లో నరసాపురం అనే విలేజ్‌లో ఒక 45 ఇయర్స్ ఉన్న ఒక లేడీ, ఆమెకు గర్భసంచికి క్యాన్సర్ ఉందని డాక్టర్లు స్కానింగు, ఆ తర్వాత చేయవలసిన టెస్ట్‌లను చేసి నిర్ధారణ చేయడం జరిగింది సార్. ఆ విషయం తెలిసి ఆవిడ యొక్క మేనల్లుడు, ఆ గ్రామ సర్పంచ్ మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది. మేము వెళ్లి ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది సార్. మళ్ళీ డాక్టర్లు చెప్పారంట, అమ్మ 10 రోజుల తర్వాత రండి. ఆ గర్భసంచికి ఉన్నటువంటి క్యాన్సర్ ఎక్కడన్నా పెరిగిందా? అక్కడే ఉందా? అనేది చూసిన తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది సార్. ఈ లోపల మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు నేను మా మిత్రుడు యాదగిరి అని మేమిద్దరం వెళ్లి ఆమెకు ఈ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. 10 రోజులు వాడింది సార్. 10వ రోజు తర్వాత వెళ్లి హైదరాబాద్ ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్‌లో ఎవరైతే డాక్టర్లు ఆమెకు ముందు టెస్ట్ చేసిర్రో, మళ్ళీ అన్ని రకాల టెస్టులు చేసినప్పుడు క్యాన్సర్ లేదు సార్. అసలు వాళ్ళ ఆనందానికి అవధి లేదు. 10 రోజుల్లో ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత క్యాన్సర్ పోవడం ద్వారా ఆమె కుటుంబస్తులు, ఆమె పిల్లలందరూ గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. ఆ వీడియో గూడా నేను తీయడం జరిగింది. వాళ్ళ భర్త మాట్లాడిండు. అది గూడా పంపించాను. ఒకవేళ మీకు అందితే అది మీరు స్క్రీన్ షేర్ చేసి ప్లే జేయొచ్చు. ఆ తర్వాత పర్సనల్‌గా మా ఇంట్లో సార్ మా మేడంకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉండే. దాని ద్వారా ఆమె లివర్ ఫంక్షన్ తగ్గి, ఈ కాళ్ళ పైన పెద్ద పెద్ద మచ్చలొచ్చినాయి సార్. ధనవంతరి ప్రోడక్ట్ వాడడం జరిగింది. హెర్బల్ లైఫ్ వాళ్ళ న్యూట్రిషన్ ప్రోడక్ట్ కూడా వాడడం జరిగింది. ఇంగ్లీష్ మెడిసిన్ వాడడం జరిగింది. అయినా గూడా ఆ మచ్చలు తగ్గలేదు. రోజు రోజుకు ప్రాబ్లమ్ ఎక్కువైతుంది. మన క్యూర్సెల్ లాస్ట్ మంత్ 17వ తేదీ మా చేతికి అందింది సార్. ఒక వారం రోజులు వాడిన తర్వాత ఆ కాళ్ళ మీద ఉన్న మచ్చలు టోటల్‌గా పోయినాయి సార్. దగ్గర దగ్గర ఒక 5, 6 సంవత్సరాల నుంచి ఉన్న మచ్చలు పూర్తిగా పోవడం జరిగింది. అలానే మాకు దగ్గరగా ఉండే ఒక వ్యక్తి నర్సిరెడ్డి అనే వ్యక్తి ఈ ఫైలేరియాతో బాధపడుతున్నాడు. అట్లనే ఒంటి నిండా దురదలు సార్. ఆయన ఒక్క సంవత్సరం నుంచి చాలా బాధపడుతున్నాడు. మన ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత 4 రోజులు సార్. ఈ 4 రోజులు వాడిన తర్వాత ఆయన ఒంటి మీద ఉన్న దురదలు పూర్తిగా పోయినాయి సార్. అది కూడా నేను ఆ టెస్టిమనీ వీడియో తీయడం జరిగింది. ఆ తర్వాత ఫైలేరియా ద్వారా వచ్చే ఆ ఇబ్బంది, ఆ నొప్పి అదంతా కూడా పోవడం జరిగింది సార్. ఈ విధంగా ఈ క్యూర్సెల్ వాడినటువంటి ప్రతి ఒక్కళ్ళు 100% రిజల్ట్ తీసుకోరు సార్. మన మిత్రులు ఈరోజు జూమ్‌లో వింటున్నటువంటి వాళ్ళు కూడా నిర్భయంగా మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఈ క్యూర్సెల్ వాడి 100కి 100% ఆరోగ్యవంతులు కావాలని ఆశిస్తున్నాను సార్. థాంక్ యూ. ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు.
అబ్బా! ఎక్సలెంట్ సార్ సైమన్ సార్. చాలా చాలా చక్కగా నిజంగా ఎక్సలెంట్ సార్. మీరు చెప్పిన వాళ్ళకి ఏదైతే ఉంటుందో నిజంగా మీరు చేసిన ఈ మంచి పని, అలాగే మీరు ఇచ్చిన టెస్టిమనీ 2 కూడా ఎక్సలెంట్ సార్. థాంక్ యూ సార్. మా అప్లైనర్ వచ్చేసి యాదగిరి గారండి. చౌరస్తమల్లపల్లి దేవరకొండ. వారు మరి ఫీల్డ్ విషయంలో ఎంతో సపోర్ట్ చేయడం ద్వారా మేము ఈ రిజల్ట్ తీసుకోవడం జరిగింది సార్. థ్యాంక్ యూ. రైట్ సార్. సూపర్ సార్. థాంక్ యూ. వీడియో ఉంటే ప్లే చేయండి సార్. అందరు కూడా ఉపయోగపడుతుంది. రైట్ సార్. చేద్దాం సార్. ఖచ్చితంగా చేద్దాం. థ్యాంక్ యూ. ఎస్ సుభాషిణి గారు. సక్సెస్ సుభాషిణి గారు. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ అండ్ హెల్దీ వెల్దీ క్యూర్సెల్ మార్నింగ్. సో ఫైర్ రవిచంద్ర సార్ ఎక్సలెంట్ గా ఉంటుంది మీ యొక్క హోస్ట్. ఎవ్రీడే వింటూ ఉంటాం. సో మీ తగినట్టుగానే ఎక్సలెంట్ గా వచ్చేసి హోస్ట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు. సో నా పేరు సుభాషిణి దిలీప్ కుమార్. నేను వచ్చేసి సూలూరుపేట నుంచి తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా యొక్క టెస్టిమోనియల్ నేను చెప్తాను. నాకు వచ్చేసి ఒక 20 days గా వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ కింద వచ్చేసి గడ్డ వచ్చేస్తుంది. సో ఆ గడ్డ వచ్చేసి నేను 20 days గా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాను. సూలూరుపేటలో అన్ని హాస్పిటల్లోనూ నేను వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నా. కానీ ఒక హాస్పిటల్లో సర్జరీ చేయాలి అట్లని చెప్పారు. ఇక నేను చెన్నై వెళ్దామని డిసైడ్ అయ్యి ఇంకా మా వారు మా మదర్‌ని పిలిపించి చెన్నైకి వెళ్ళమని చెప్పారు. సడెన్ గా ఒక రోజు వచ్చేసి ఆఫ్టర్‌నూన్ 12:30కి మునిరెడ్డి సార్ ఏఎస్ఐ గారు నాకు కాల్ చేశారు. కాల్ చేసి మాట్లాడడంతో సార్‌కి వచ్చేసి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ నాకు తెలుసు. సార్ వచ్చేసి మాట్లాడలేరు. సో అలాంటి పర్సన్ మాట్లాడేటప్పుడు ఏంటి సార్ మీ వాయిస్‌లో ఇంత జోష్ అని అడిగాను. సో నాకొచ్చేసి ఒక అమృత సంజీవని దొరికిందమ్మా. అది నేను యూజ్ చేయడం ద్వారా ఇప్పుడు నేను 20 years బ్యాక్ వచ్చాను. ప్లస్ నా బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. నేను హ్యాపీగా వచ్చి డ్యూటీకెళ్తున్నానని చెప్పారు. ఇది ఎలా సాధ్యం? అంటే మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్న ఒక పర్సన్ వచ్చేసి ఇంత యాక్టివ్‌గా మాట్లాడుతున్నారు అనేసి నేను మా వారికి వెంటనే కాల్ చేసి చెప్పడం జరిగింది. మా వారు ఇంటికి రాంగానే మేము వాళ్ళ ఇంటికెళ్ళడం జరిగింది. వాళ్ళని చూడంగానే సార్ నాకు ఇలాంటి ప్రాబ్లమ్ ఉంది 20 days నుంచి. నాకు ప్రొడక్ట్ ఇవ్వండి. ఫస్ట్ నేను యూజ్ చేస్తాను. ప్రొడక్ట్ వచ్చి నాకు ఓకే. నాకు రిజల్ట్ ఇచ్చింది అంటే నేను దీన్ని కంటిన్యూ చేస్తాను సార్ అట్లని చెప్పి తీసుకోవడం జరిగింది. సార్ నమ్ముతారో నమ్మరో ప్రొడక్ట్ తీసుకొనొచ్చి నేను యూజ్ చేసి 2 days‌లో నాకొచ్చేసి ఆ గడ్డ అనేది కరిగిపోయింది సార్. కరిగిపోవడం కాకుండా పెయిన్ అనేది లేకుండా పోయింది. ఆ 20 days వచ్చేసి నా బాబుకు 1.5 year. ఆ బాబుని నేను ఎత్తుకోలేని పరిస్థితి. వాడు ఏడుస్తుంటే సో మా అత్తమ్మ, మా వారు నాకు వాళ్ళు వర్క్ చేసి పెడుతూ ఉన్నారు. నా వర్క్ కూడా నేను చేసుకోలేని పరిస్థితిలో ఉన్న పర్సన్ నేను. సో హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది కంటిన్యూ చేయడంతో నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నింది. క్యూర్ అయింది. లో బీపీ, లో షుగర్ అండ్ హిమోగ్లోబిన్ తక్కువ. 7.8 ఉన్నింది నాకు బ్లడ్ ఎక్కించాలని చెప్పారు. సో ఇది యూజ్ చేయడం ద్వారా నాకు అన్ని ప్రాబ్లమ్స్ క్యూర్ అయింది. సెకండ్ వన్ చూసినట్లయితే రీసెంట్‌గా ఒక 4 days బ్యాక్ చూసినట్లయితే నాకు పిల్లలు లేకుండా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. నా బాడీ ఫుల్‌గా సర్జరీలే. సో ఈ సర్జరీలు చేయడం ద్వారా సో ప్రతి మహిళకు పీరియడ్ అయిన 9 to 15 days‌లో ఎగ్ అనేది ఒక్కటే ఫార్మ్ అవుతుంది పర్ మంత్. సో ఆ ఎగ్ ఫార్మ్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పెయిన్ అనేది వస్తుంది. పెయిన్ అంతగా రాదు కానీ నేను ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న తరువాత ఆ పెయిన్ అనేది నాకు హెవీ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. హెవీ అయింది అంటే ఆ పెయిన్ వచ్చిందంటే 3 days నేను హాస్పిటల్‌కి వెళ్ళాల్సింది, ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది, బెడ్ రెస్ట్‌లో ఉండాల్సింది. 5,000-4,000 నేను ఖర్చు పెట్టాల్సింది. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న నేను రీసెంట్‌గా ఒక 4 days బ్యాక్ వచ్చి నాకు మరలా ఆ పెయిన్ రావడం స్టార్ట్ అయింది. విపరీతమైన పెయిన్. మా వారు ఇంట్లో లేరు. డ్యూటీకెళ్ళిపోయారు. ఇంకా మా ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు భయపడతారు. సో ఏ విషయమైనా నేను మా వారికి షేర్ చేయడం జరుగుతుంది. వెంటనే మా వారికి ఫోన్ చేసి ఇలా పెయిన్ స్టార్ట్ అయింది అంటే ఇంకా తను అక్కడ హ్యాపీగా ఉండలేకపోయారు. తన డ్యూటీ తను చూసుకోలేక టెన్షన్‌గా ఫీల్ అవుతూ నేను మా నాన్నకి ఫోన్ చేస్తాను. ఆటో పిలిపిస్తాను. నువ్వు కూల్ డ్రింక్స్ తెచ్చుకొని తాగు. మెడిసిన్ తెచ్చుకొని వాడు ఇట్లా చెప్తూ ఉన్నారు. టెన్షన్ పడకు నాకు కొంచెం టైమ్ ఇవ్వు అనేసి నేను నా బెడ్‌లో నుండి పాక్కుంటూ వెళ్లి బ్యాగ్‌లో క్యూర్సెల్ ఎత్తి
మీరు నమ్ముతారో నమ్మరో కరెక్ట్‌గా 7:01 ఈవినింగ్. ఆ టైంలో నేను ప్యాక్ కట్ చేసి నోట్లో పెట్టుకోవడం జరిగింది. సో, 7:01కి పెట్టాను. 7:10 కల్లా నాకు రిలీఫ్ ఇచ్చింది సార్. నిజంగా ఎంత మిరాకిల్ అంటే అసలు చెప్పుకోలేనంత హ్యాపీ. వెంటనే మా వారికి కాల్ చేసి, "నువ్వు టెన్షన్ అవ్వకు. నేనొచ్చేసి హ్యాపీగా ఉన్నాను. నాకు పెయిన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను" అట్లని చెప్తే, "నువ్వు ఊరికే చెప్పకు. నేను టెన్షన్ అవుతానని చెప్తూ ఉన్నావా ఏంటి?" అట్లని చెప్పారు. కానీ గాడ్ ప్రామిస్ నాకొచ్చేసి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఎలా అంటే క్యూర్ సెల్ వాడాను. వాడడం ద్వారా నా ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిందనేసి నేను చెప్పాను. ఆ ఒక 5 మినిట్స్‌లో బాబు దగ్గరకొస్తుంటే గూడా వాడిని తోసేసాను సార్ నేను. ఎత్తుకోలేక అంత విపరీతమైన పెయిన్. సో, నిజంగా ఇలాంటి ప్రొడక్ట్‌ని మనకు తీసుకొచ్చిన లయన్ సార్‌కొచ్చేసి హ్యాట్స్ ఆఫ్ సార్. ఎన్నో ట్రీట్‌మెంట్‌లు, ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగాను నేను. లాక్స్‌లో ఖర్చు పెట్టాను. కానీ నాకు నయమవని కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ సెల్ ద్వారా 1 మంత్‌లో నాకు పూర్తిగా నయమయ్యి ఇప్పుడు యాక్టివ్‌గా ఉండగలుగుతున్నాను. కనీసం నేను కింద కూర్చోలేని పరిస్థితిలో ఉన్న ఒక పర్సన్. ఇవాళ ఎక్కడికెళ్ళినా నేను కింద కూర్చుంటాను సార్. హ్యాపీగా చెప్తూ ఉన్నా. ఆన్ టైమ్ అంటే పడుకోవడం ఆన్ టైమ్‌లో పడుకోగలుగుతున్నాను. లేవడం ఆన్ టైమ్‌లో లేవగలుగుతున్నాను. 4:00 ఎవరు లేపవనవసరం లేదు. ఆటోమేటిక్‌గా మెలుకువ వచ్చేస్తుంది. అలా ఉంది. సో, వాడడమే కాకుండా గైనిక్ ప్రాబ్లమ్‌తో ఒక పర్సన్ హెవీ బ్లీడింగ్ 14 డేస్ బ్లీడ్ అవుతూ ఉంటే, ఆ పర్సన్ వచ్చేసి హాస్పిటల్‌కెళ్తే ఆమె ఏజ్ వచ్చేసి 43 ఇయర్స్. ఆమెకొచ్చేసి గర్భసంచి వాపుంది. అందువల్ల హెవీ బ్లీడింగ్ అవుతుంది. గర్భసంచి రిమూవ్ చేయాలని చెప్పడంతో, ఆ డాక్టర్ నాకు తెలిసిన డాక్టర్ ఒకరు కాల్ చేసి, "మేడం మీ ప్రొడక్ట్ ఏమైనా యూజ్ అవుతుందా?" అని చెప్పారు. 100% మీరు ఇవ్వండి సార్. ఇది ఒక ప్రయత్నం అని చెప్పి నేనిచ్చాను. నేను తీసుకెళ్ళి ఇచ్చిన ఫ్యూ డేస్ ఆమెకు లైట్ బ్లీడింగ్ అవుతుంది మేడం అని జెప్పారు. సెకండ్ డే. థర్డ్ డే కాల్ చేస్తే స్టాప్ అయిపోయింది మేడం అట్లని జెప్పారు. మీరు దీన్ని కంటిన్యూ చేసి మళ్ళీ వెళ్లి స్కాన్ చేయండమ్మా అని చెప్పాను. 1 మంత్ వాళ్ళు కంటిన్యూ చేశారు. తర్వాత వెళ్లి స్కాన్ చేయడం జరిగింది. స్కాన్ చేసిన వెంటనే ఆమెకు ప్రాబ్లమ్ అనేది సాల్వ్. నీకు గర్భసంచి రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. గర్భసంచి నార్మల్‌గా ఉందమ్మా అట్లని చెప్పారు సార్. నిజంగా వండర్ సార్. నిజంగా ఈ అవకాశాన్ని నాకు ప్రసాదించిన దేవుడొచ్చేసి మనిషి రూపంలో హెల్ప్ చేస్తారు. డైరెక్ట్‌గా వచ్చి హెల్ప్ చేయలేరు. సో, అదే విధంగా నా హెల్త్ పరంగాను, నా వెల్త్ పరంగాను సో, నేను ఇతరులకి హెల్ప్ చేయగలుగుతున్నాను అంటే నిజంగా దానికి కారణం వచ్చేసి నా యొక్క అప్‌లైన్ ఏఎస్ఐ మునిరెడ్డి సార్ గారు అండ్ నా గ్రాండ్ అప్‌లైన్ చూసినట్లయితే డాక్టర్ రజనీకాంత్ సార్ గారు అండ్ క్యూర్ సెల్ కాదర్ సెఫీ సార్ గారు అండ్ అదే విధంగా చూసినట్లయితే మన క్యూర్ సెల్ ఫాదర్ లయన్ సార్ గారు మీకందరికీ కూడా నేను హ్యాట్సప్ చేస్తూ ధన్యవాదాలు సార్. అందరికీ కృతజ్ఞతతో ఉంటాను. ప్లస్ అదే విధంగా నేను ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానో చాలా మంది ఆడవాళ్ళకు నేను లైఫ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. ఎందుకు అంటే ఈ ప్రొడక్ట్ లేకుండా చాలా మందిని మేము కోల్పోయాం సార్. సో, ఈ ప్రొడక్ట్ వచ్చింది కాబట్టి అందరికీ కూడా మేము హెల్త్ అండ్ వెల్త్ 2 ఇవ్వాలని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ సార్. వావ్! మేడం ఎక్సలెంట్ మేడం. రియల్లీ. మీరు చెప్పినది మీరు నమ్ముతారా లేదా అని ప్రతిసారి చెప్తున్న కొద్దీ మాలో ఒక నిజమైన కొత్త ఉత్సాహం అంటే మీరు చెప్తున్నది కూడా ఒక ఆశ్చర్యాన్ని మాలో ఎక్కడో చోట చూపిస్తూనే ఉంది. రెండోది ఇది చేసే అద్భుతాలు అంతా ఇంత కాదు మేడం. మీలాంటి డాక్టర్లకైనా సమేతం కొన్ని ఛాలెంజెస్ వేరే వాళ్ళ రూపంలో వస్తూ ఉన్నా సరే, మీరు వాటిల్ని నిజంగా ఇప్పుడు చెప్పిన రిజల్ట్ చూస్తుంటే అమేజింగ్ మేడం. అద్భుతమైన రిజల్ట్. మాటలు లేవు మేడం. మాటలు లేవు. మాకు నిజంగా ఎక్సలెంట్ మేడం. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్. నిజంగా చాలా చక్కటి రిజల్ట్ చెప్పారు ఈరోజు మీరు. థాంక్ యూ సో మచ్ మేడం. రియల్లీ. నెక్స్ట్ అండి. సదానందం తాండా. సార్ నెక్స్ట్ బుచ్చిబాబు గారు రెడీగా ఉండండి. బుచ్చిబాబు గారు.
సార్ సార్ గుడ్ మార్నింగ్. ఎస్ సార్, ఎస్ సార్. వాయిస్ క్లియర్ గా ఉందా సార్? ఎస్ సార్, క్లియర్ గా ఉంది, చెప్పండి సార్. సార్ నాకు మైగ్రేన్ ప్రాబ్లం సార్. మీరు క్వశ్చన్ చెప్తున్నారా, రిజల్ట్ చెప్తున్నారా? రిజల్ట్ చెప్తున్నారా, క్వశ్చన్ చెప్తున్నారా? సార్ నా ప్రాబ్లం చెప్తున్నాను ముందుగా. ఎస్ సార్, ఎస్ సార్, ప్లీజ్ చెప్పండి. నేను మైగ్రేన్ ప్రాబ్లం తో బాధపడుతూ ఉన్నాను సార్. ఓకే. మామూలుగా అయితే ఎట్లా ఉంటుంది కానీ నాకు నరకం అనుభవించాను. నేను ఆ పెయిన్ వచ్చినప్పుడు కదలలేను, మాట్లాడలేను. ఎవరైనా మాట్లాడించినా నాకు విపరీతమైన కోపం వచ్చేది. నేను దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నాను. ఈ బాధ, ఈ నరకంలో యముడు కూడా ఇట్లా బాధిస్తారని చెప్పేసి నేను అనుకోను. అంతకన్నా ఎక్కువగా బాధపడ్డాను. ఎవరితో మాట్లాడేవాడిని కాదు, లైట్ వేసినా కూడా చిరాకి, సౌండ్ వచ్చినా చిరాకి. నాకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు కనీసం గాలి కూడా నాకు తాకరాదు. నా బాడీకి ఏమైనా టచ్ అయితే ఇంకిత షాక్ పెట్టినట్టు, కరెంట్ షాక్ పెట్టినట్టు. ఆహారం తినలేను, మంచినీరు తాగలేను, నిద్రపోయిన హ్యాపీగా నిద్రపోయిన రోజులు లేవు. ఎప్పుడు నిద్రపోవాలో తెలియదు. డే అండ్ నైట్ ఇంకా జాగాహారమే. అంత బాధ అనుభవించాను సార్. నా చేతి గోళ్ళు కూడా మెత్తబడిపోయి ఏదైనా పట్టుకుంటే చిట్లు పెట్టేటట్టుండే చేతి గోళ్ళు కూడా. ఇట్లా నరకం అనుభవించాను. 1 సంవత్సరం పాటు మజ్జిగతోనే భోజనం చేశాను. ఆ విధంగా ఎట్లు చేయడం వల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్ ఇంకా పెరుగుతా ఉన్నాయి. అలోపతి మందులు వాడినా, హోమియోపతి మందులు వాడినా కూడా ఎక్కడ కూడా 1% రిజల్ట్ లేదు. నా అదృష్టం కొద్దీ తుమ్మలగూడెం బాలనర్సయ్య గారని నాకు ఒక 20 years గా పరిచయము. అనుకోకుండా ఆయన ఫోన్ చేశాడు, బాబు బాగున్నారా అని ఫోన్ చేశాడు. నేను ఆ ఫోన్లో మాట్లాడటానికి కూడా నేను చాలా బాధపడ్డాను. మాట్లాడలేను, అలాంటి నొప్పితో బాధపడుతున్నాను. బుచ్చిబాబు మీరేమనుకోకు, ఈ ఒక ప్రోడక్ట్ వచ్చింది, నేను తీసుకొని వస్తా అన్నాడు. సార్ నాకు చాలా బాధగా ఉంది, మీరు వస్తారా, నేను మరి ఎవరైనా పంపించమంటారా అన్న. లేదు నేనే తీసుకొని వస్తా అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ క్యూర్సల్ అనే ప్రోడక్ట్ నాకు తెచ్చివ్వడం జరిగింది. అది వేసుకున్న రోజే నాలో మార్పు కనిపించింది సార్. నిజంగా దీంతో తక్కువ అవుతుంది అని చెప్పేసి నేను నమ్ముకున్నాను. అట్లా రోజు వేసుకున్నాను. వారం రోజులకే నా పెయిన్ అనేది తగ్గిపోయింది సార్. నిజంగా నాకు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిద్రపోని మనిషిని ఈ ప్రోడక్ట్ వేసుకున్న నైటే మన తల్లి ఒడిలో నిద్రపోయినంత హ్యాపీగా నిద్రపోయాను సార్. సో ఈ సప్లిమెంట్ వాడడం వల్ల నాకున్న ఈ సమస్యలు అన్నీ కూడా తొలగిపోయాయి. నేను ఇంకా కూడా వాడుతూనే ఉన్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్, ఈ అమృతం లాంటి ఈ దివ్య ఔషధాన్ని ఇంకా ఏ పేరు పెట్టినా కూడా తక్కువే సార్. అంతకన్నా గొప్ప పేరు ఉంటే పెట్టవచ్చు. కానీ ఇంత మంచి ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ ని మనకు పంపించిన ఈ బాలనర్సయ్య గారికి జన్మల నేను రుణపడి ఉంటాను. అలాగే ఇది ఇక్కడ చేరడానికి మన లైన్ ప్రసాద్ గారి నుంచి ఎవరెవరి చేతులు మారి వచ్చాయో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు సార్ ఎస్పెషల్లీ ధన్యవాదాలు చెప్తూ నా టెస్టిమోనియల్ని ముగించుకుంటున్నా సార్. సార్ బుచ్చిబాబు గారు, సార్ చాలా చాలా సంతోషంగా ఉంది సార్ మీరు చెప్తూ ఉంటే. నిజంగా అసలు సార్ మీ ఏజ్ ఎంత అండి? మీ ఏజ్ ఎంత? ఏ ఊరు నుంచి చెప్పలేకపోయారు మీరు? సార్ నా ఏజ్ వచ్చేసి 57 years సార్. నా ఊరు నాతాలగూడెం, ఒలిగొండ మండలము. మన అప్లైన్ వచ్చేసి బాలనర్సయ్య గారు, ఆ పైన కేశవులు సారు, ఆ పైన మన ఎస్ఎస్ సార్ గారు. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్. నిజంగా మీరు చెప్తున్నది ఆ హెడ్ఏక్ ఉన్న వాళ్ళకి మీరు చెప్పినవన్నీ కూడా సిమ్టమ్స్, ఎంత చిరాకు, ఎంత బాధ ఇవన్నీ ఉంటాయంటే, మీరు నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపారన్నారు. అట్లాగే మీరు హ్యాపీగా నిద్రపోయారన్న విషయాన్ని కూడా చెప్పారు.
విష్ ఆల్ ది బెస్ట్ సార్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీరు చెప్పినవి. ఈ రోజు చెప్పిన టెస్టిమోనియల్స్ అన్ని కూడా అద్భుతమైన టెస్టిమోనియల్స్ సార్. ఇక్కడ వచ్చిన 1000 మంది కూడా చాలా ఆశ్చర్యపరిచేవన్నీ చెప్పారు. సంతోషపడే విషయం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి మేడం సుమలత గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి మేడం. హలో, నమస్తే సార్, వినపడుతోందా? ఎస్ మేడం, వినిపిస్తుందండి. నమస్తే అండి, హ్యాపీ హెల్దీ మార్నింగ్ అందరికి. నా పేరు సుమలత, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. నేను ఈ క్యూర్సెల్ ఫ్యామిలీకి స్పందన గారి ద్వారా పరిచయం అయ్యాను. క్యూర్సెల్ తీసుకోకముందు నా హెల్త్ గురించి చెప్తాను. నాకు ఒక 4 years బ్యాక్ నుంచి కాళ్ళల్లో పాదాలలో వాపు వచ్చేదండి, ఎడిమా అంటారు కదా, అలా అన్నమాట. అది స్లోగా పెరుగుతూ కాళ్ళకి పైకి అలా వచ్చి రైట్ సైడ్ పెయిన్ వచ్చేది, ఆ తర్వాత షోల్డర్ పెయిన్, ఆ తర్వాత చేతి వేళ్ళు స్టిఫ్ గా అయిపోయేటివి, ఇలా ఉండేది సార్. ప్లస్ లోయర్ బ్యాక్ పెయిన్ కూడా నాకు ఆల్మోస్ట్ 10+ years నుంచి ఉంది సార్, ఆల్మోస్ట్ 12 years అలా అయిపోయింది. అలా ఉంది. ఈ పెయిన్ అనేది ఎట్లా ఉందంటే రోజుకు ఎక్కుతుంది. రకరకాల డాక్టర్లు చూసాను, రకరకాల హాస్పిటల్స్, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్, నేను ఎంఆర్ఐలు, స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లు, అన్ని టెస్టులు సార్ అన్ని అయిపోయినాయి. ఇంకా చివరికి నాకు విసుగు వచ్చేసింది. ఏది వద్దు, హాయిగా ఇంట్లో కూర్చుందాం, ఏ నొప్పి ఉంటే ఆ నొప్పి నా బాడీలో అంటే నా జీవితంలో ఒక పార్ట్ అనుకునేసి అలా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాను సార్. అలాంటప్పుడు నాకు ఈ క్యూర్సెల్ నాకు నిజంగా అంటే ఒక వరం అనుకోవాలండి, దేవుడి దగ్గర నుంచి మన లయన్ సార్ ద్వారా మనకు వరం వచ్చిందండి. సో అది నా జీవితంలో వచ్చిందండి స్పందన గారి ద్వారా. సో నేను అది స్టార్ట్ చేసినాను వేసుకోవడానికి. స్టార్ట్ చేసినాక వేసుకుంటే ఇట్స్ ఎ మిరాకిల్ సార్. 8 days వాడాను, చేతుల్లో స్టిఫ్నెస్ అనేది పోయింది సార్. లూజ్ ఈ రోజుకి కూడా నాది వేళ్ళన్నీ లావుగా ఉంటాయి అనమాట. నార్మల్ గా స్లిమ్ గా వచ్చేసినాయి సార్. ఇదివరకు ఎలా ఉంటాయో అలా వచ్చేసినాయి అనమాట. ఏదైనా కిచెన్ లో పట్టుకోవాలంటే భయపడేదాన్ని ఇదివరకు, అంటే పడేస్తానేమో అని. అలాంటిది గ్రిప్ అనేది బాగా దొరుకుతుంది నా చేతిలో, అలా ఉంది సార్. మళ్ళీ జస్ట్ 13 days వాడిన తర్వాత నా మోకాల్లో లూజ్ వచ్చింది. ఇదివరకు ఎట్లా ఉండేదంటే క్యూర్సెల్ వాడక ముందు రైట్ కాల్ అంతా మొత్తం వాపు వచ్చేసి ఒక దూలం లాగా, అంటే లాగ్ అంటారు కదా, దూలం లాగా ఉండేది. బెండ్ చేయలేను అనమాట. ఇక్కడ మోకాల దగ్గర బెండ్ చేయాలా అని అనుకుంటే మన చెట్టు కొమ్మ విరిచేస్తే మనకు పడపడా అని ఎలా అనిపిస్తుంది ఫీలింగ్, అలా ఉండేది సార్. ఏదైనా మెట్లు ఎక్కాలన్నా ఎక్కలేను అనమాట. అంటే ఒక మొద్దును నేను రైట్ సైడ్ తగిలించుకొని లాక్కుంటూ వెళ్తే ఎలా ఉంటుంది మనకు ఫీలింగ్, అలా ఉండేది సార్ నాకు. అలాంటిది 13 days వాడిన తర్వాత మోకాల దగ్గర లూజ్ అయిపోయినట్టు అనిపించింది. బెండ్ చేసి చూసినాను సార్, హ్యాపీగా బెండ్ చేయగలుగుతున్నాను. హ్యాపీగా బెండ్ నెక్స్ట్ 14-15 days అయిన తర్వాత వాకింగ్ వెళ్ళగలుగుతున్నాను. ఇదివరకు అయితే నాకేంటంటే వాకింగ్ వెళ్ళాలన్నా, నడవాలన్నా, నిల్చోవాలన్నా అసలు కుదిరేది కాదు సార్. ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా నాకు అసలు కొంచెం జంకుగా ఉండేది. అంటే ఎక్కడికైనా వెళ్తే అక్కడ కుర్చీ ఉంటుందా, కూర్చోడానికి బెంచీలు ఉంటాయా, నేను నేల మీద కూర్చోలేను కదా, వంచలేను కదా, ఇలా ఉండేదండి నాకు ఫీలింగ్. సో దాంతో ఆల్మోస్ట్ నాలో అంటే కాన్ఫిడెన్స్ అంటారు కదా, ఆ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అనమాట. వద్దులేబ్బా ఎందుకు పోవడము ఆ ఫంక్షన్ కి, ఇంకో దానికి ఎందుకు పోవడము, నేను నిల్చోలేను కదా చాలాసేపు, కింద కూర్చోలేను కదా, చైర్లు ఉంటాయో ఉండవో, ఇలా ఫీలింగ్స్ ఎక్కువ ఉండేదాన్ని. అలాంటిది నేను ఇప్పుడు 1/2 hour హ్యాపీగా కూర్చొని మెడిటేషన్ చేసుకోగలుగుతున్నాను సార్. పద్మాసనం పోజులు హ్యాపీగా కూర్చొని మెడిటేషన్. నాకు ఇదివరకు నేను మామూలుగా యోగా, మెడిటేషన్ ఇవన్నీ చేసేదాన్ని. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం అనేది నాకు స్టార్ట్ అయిందో ఇవన్నీ పక్కన పెట్టేసాను. వాకింగ్ లేదు, యోగా లేదు, మెడిటేషన్ ఒకటి చేసుకునేదాన్ని అంతే. అలా అయిపోయింది సార్. అలాంటిది నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే, పద్మాసనం వేసుకోగలిగాను నేను అంటేనే నాకు అసలు ఇంకా మాటలు లేవు సార్. నాకు అంత ఆనందం అనిపించేసింది. అసలు నా అంత హ్యాపీయెస్ట్ మూమెంట్ అసలు ఈ వరల్డ్ లో లేదేమో అని అనిపించింది. ఎందుకంటే ఎంత బాధపడ్డానంటే నేను దీంతో, ఒక మొద్దును వేసుకొని ఏదో పనిష్మెంట్ లాగా నాకు జీవితంలో ఆ మొద్దును వేసుకొని వెళ్తూ ఉన్నట్లాంటి మనిషి కాలు మొత్తం తేలిక అయిపోయింది సార్. ఇదే కాకుండా మెట్లు హ్యాపీగా ఎక్కగలిగేస్తున్నాను సార్. నార్మల్ గా అందరూ నార్మల్ పీపుల్ ఎలా ఎక్కుతారో అలా ఎక్కగలిగేస్తున్నాను నేను, స్టెప్స్ అన్నమాట. ఈజీగా ఎక్కేస్తున్నాను, నించోగలుగుతున్నాను. ఇవన్నీ నేను ఈ కాలు మీదే నాకు ఎక్కువ అబ్జర్వేషన్ ఉండింది. ఈ కాలు మీద అబ్జర్వేషన్ ఉంటే మిగతా నాకు బాడీలో ఏమేమి రోగాలు ఉన్నాయో అనేది పెద్ద కాన్సన్ట్రేషన్ లేదు, దీని మీదే ఉండిపోయింది. ఇదే ఒక వ్యధలాగా అయిపోయింది అనమాట. అలాంటిది నేను మళ్ళీ స్లోగా ఒక 18 days తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, 10 ఏళ్ల పై నుంచి ఉన్న నా లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది సార్. అసలు తేలిక అనిపిస్తోంది. ఏదైనా కింద నుంచి వంగి ఏదైనా చిన్న వస్తువు తీసుకోవాలన్నా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. వెనకాల చేయబెట్టి సపోర్ట్ ఇవ్వాలి బ్యాక్ అనమాట. అప్పుడు కానీ నేను స్ట్రైట్ గా నించోలేను అనమాట. అలాంటి దాన్ని హ్యాపీగా ఈ రోజు నమ్మరు సార్ మీరు, బిందె నీళ్లు ఎత్తి ఒక చోట నుంచి ఇంకో చోటకి హ్యాపీగా పెట్టగలుగుతున్నాను సార్. బిందె నీళ్లు, మంచి నీళ్ళ బిందెనమాట. అసలు నాకు ప్రతి ఒక్క దానికి అందరి మీద డిపెండ్ అయ్యేదాన్ని. చిన్నది ఏదైనా కుక్కర్ బరువుగా ఉండి
దింపాలంటే ప్లీజ్ ఎవరైనా వస్తారా అని మా అబ్బాయినో మా హస్బెండ్ వీళ్ళ మీద డిపెండ్ అయ్యేదాన్ని సార్. లేదంటే నేను చిన్న చిన్న గిన్నెలు తీసి పక్కన పెట్టుకోవడము, ఇలా లైఫ్ స్టైల్ లీడ్ చేసేస్తున్నాను ఆల్మోస్ట్. మరి ఈ లాస్ట్ 1 ఇయర్ నుంచి చాలా ఎక్కువైపోయింది సార్ బాడీలో స్టిఫ్నెస్ అది అంతాను. ఏదైనా చిన్న పైకి ఇట్లా ఎత్తినా మెడలంతా పట్టేస్తాయి, భుజాలంతా నొప్పి వచ్చేస్తాయి, ఇలా అయిపోయేది సార్. అలాంటిది ఇవాళ నేను యోగాలో మనం నమస్తే పోజ్ ఎలా పెడతామో అలాంటి బ్యాక్ సైడ్ పెడతాం యోగాలో. బ్యాక్ సైడ్ బెండ్ చేసి మన చేతుల్ని బ్యాక్ సైడ్ నమస్తే పోజ్ పెడతారనమాట. అది 95% వరకు పెట్టగలుగుతున్నాను సార్. డెఫినెట్ గా 100% పెట్టేస్తాను ఇంకా కొన్ని రోజుల్లో. ప్రస్తుతానికి అయితే 95% వరకు నమస్తే పోజ్ పెడుతున్నాను సార్. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్ నా లైఫ్ ఎలా ఎక్కడ స్టాప్ అయిపోయి ఈ బాధలన్నీ నేను భరిస్తున్నానో ఇవన్నీ పోయేసి ఒక్కసారిగా ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాను నేను అని అనిపిస్తుంది సార్. అంత హ్యాపీగా ఉంది. ఇంకొకటి నాకు తలలో విపరీతమైన నవ వచ్చేది సార్ రీసెంట్ ఒక 2 మంత్స్ నుంచి అట్లా అనమాట. నవ ఎట్లా నవ వస్తుంది అంటే ఇంకా గీరడం మనం నవ్వని ఇట్లా గోకడం స్టార్ట్ చేస్తే ఇంకా తీయబుద్ధి కాదు చేతులు అనమాట. అలా పోతూనే ఉండాలి. దాంతో తలంతా మంట, కొద్దిగా హెయిర్ ఫాల్, మళ్ళీ స్కాల్ప్ ఏమో నీట్ గానే ఉంటుంది సార్. అట్లా అని గలీజ్ గా ఉందా అట్లా ఏం తలస్నానం చేసినా ఉంటే చేయకుండా ఉంటే ఏదైనా ఉంటుంది. విపరీతమైన నవ్వ, దాంతో తలంతా మంట, విపరీతమైన మంట, బగ 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 మంటతో ఉండేది. ఇది తగ్గిపోయింది సార్, అసలు ఏం మాత్రం లేదు. ప్లస్ వీపుల్లో ఏదో పురుగులు బారినట్టు నవ్వ అనమాట. అప్పుడు చేతుల్లో షోల్డర్స్ నొప్పిలు కదా, వెనకాల చేయి పెట్టుకోలేను, ఏదైనా స్కేలో ఏదైనా విసనకరాలో పట్టుకొని ఇలా గోక్కునేది అనమాట వెనకాల. ఏంద్రా ఇట్లా నవ్వ వచ్చి అంటే ఏదో పురుగులు పారుతున్నట్టు ఫీలింగ్ అనమాట ఆ నవ్వలో అనమాట. అది కూడా మొత్తానికి తగ్గిపోయింది సార్. ఇంకొకటి నార్మల్ గా ఏజ్ అయ్యే కొద్ది లేడీస్ కి ఈ యూరినేషన్ అనేది బిగపెట్టుకోవడం అనేది రాదు సార్. అంటే అర్జెన్సీ యూరినేషన్ అంటారు. అది కూడా నాకు స్లోగా స్టార్ట్ అవుతుంది సార్. అది కూడా స్లోగా స్టార్ట్ అవుతుంది. దాని వల్ల కూడా కొంచెం ఎక్కడికైనా పోవాలంటే భయం అనమాట. అంటే బయటకు వెళ్తే గబుక్కని వచ్చేస్తే అప్పుడు వాష్రూమ్స్ ఉంటాయో లేదో ఇలాంటి ఫీలింగ్ కూడా అనమాట. అది కూడా తగ్గిపోయింది సార్. నేను ఓన్లీ ఈ కాన్సన్ట్రేషన్ అంతా ఈ స్పందన గారు చెప్పినప్పుడు నాకు అసలు కాన్సన్ట్రేషన్ అంతా ఈ కాలు మీద ఉంది. ఈ మొద్దుని వేసుకొని వెళ్తున్నాను, ఇది తగ్గితే చాలు, ఇది తగ్గితే చాలు, ఇలా ఉండేది. ఇలా నేను వేసుకోవడం కంటిన్యూ చేస్తూ ఉండగా స్లోగా అన్ని సార్. ప్లస్ అన్నిటికన్నా మించింది ఏంటంటే నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి సార్. ఏవైతే డౌన్ అయిపోతూ ఉన్నాయో అవన్నీ పక్కకు పెట్టేసి తుడిచిపెట్టుకున్నట్టు అయిపోయేసి క్యూసెల్ ఏం చేసింది, మొత్తం అన్ని పక్కన తోసేసి నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని మళ్ళీ నాకు వాపస్ చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే సార్, క్యూసెల్ అమ్మలాగా సార్. నాకేమనిపిస్తుంది అంటే ఎప్పుడు కూడా మన అమ్మే కదా మనకి ఎప్పుడు ఏమి కావాలా, ఏమి ఇవ్వాలా బిడ్డకి అని ఆలోచించేది అమ్మ ఒక్కతే. అలాగే నాకు ఈ ప్యూర్సెల్ నా బాడీలోకి వెళ్ళి ఎక్కడ ఏది నయం చేయాలా, నేను కోరుకున్నది ఒక ఈ లెగ్ ఒకటి ఇదొకటి బాగైతే చాలేబ్బా అని అనుకున్నాను అనమాట. అలాంటిది నో, నా బిడ్డకి ఈ అన్ని నొప్పులు తగ్గించాలా, లోయర్ బ్యాక్ పెయిన్ నొప్పి తగ్గించాలా, స్టిఫ్నెస్ తగ్గించాలా, అది యోగా చేసుకునేది, యోగా మంచిగా చేసుకోవాలా నా బిడ్డ, ఇలా ఆలోచించింది సార్ ప్యూర్సెల్ నాకు. అందుకని నాకు ప్యూర్సెల్ నాకు అమ్మలాగా అనిపిస్తుంది సార్. అది నేను అనేది. ఇంకా నా ఆనందం ఎలా ఉంది అంటే నేను ఇలా గంట తరబడి చెప్పేస్తూ ఉంటానన్నమాట. బట్ ఇంకా మిగతా చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి. నాకు ఈ మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ లయన్ సార్ దీన్ని సౌత్ ఇండియా తీసుకొచ్చినారు. సౌత్ ఇండియా లయన్ సార్ తీసుకొచ్చిన తర్వాత లయన్ సార్ దగ్గర నుంచి ఈ ప్రోడక్ట్ నా వరకు రావడానికి మధ్యలో చాలా మంది కృషి ఉంది సార్. నేను ప్రతిరోజు జూమ్ క్లాసెస్ అటెండ్ అవుతాను మిస్ అవ్వకుండా. మీరు తయారు చేసే పీపీటీలు కానీ, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ ప్రతి ఒక్కరు సార్, ఒకరి మించిన ఒకరు అందరిది చూస్తాను సార్ నేను. నాకు అసలు యాక్చువల్లీ నాకు ఇది ఇట్లా ఉంటుంది, ఇలాంటిది పౌడర్ ఇలా ఉంటుంది అనేది నాకు అసలు తెలియదు సార్. ఇంత మిరాకిల్ పౌడర్ నిజంగా నాకు నా లైఫ్ లో నాకు పరిచయం చేశారు స్పందన గారికి. చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ లయన్ సార్ కి ప్లస్ మొత్తం హోల్ టీమ్ సార్. అంటే లయన్ సార్ దగ్గర నుంచి ఇప్పుడు నా వరకు మధ్యలో చాలా మంది ఉన్నారు సార్. ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎంత థ్యాంక్స్ అంటే ఇంకా నేను అసలు నోట్తో చెప్పలేను సార్ కౌంటింగ్. అంత థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాట్లాడడానికి, నా గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశానికి చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వావ్ మేడం సుమలత గారు, ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. చాలా చాలా బాగా చెప్పున్నారు. అసలు మీరు చెప్పిన విషయాలని నేను నోట్ చేశాను. అవన్నీ చెప్తే మళ్ళీ ఒక సెషన్ అయిపోతుంది. సూపర్ మేడం. ఫైనల్ గా మీరు అమ్మలాగా ఇది అన్ని చేస్తుందన్నారు. నిజంగా అందరూ వాడే పదానికన్నా మీరు కొత్త పదం మాకు వాడి చూపించారు. స్పందన మేడం నుంచి మీకు వచ్చింది, చాలా స్పందించారు. స్పందన మేడం కి, మీకు, మిగిలిన వాళ్ళందరికీ కూడా నిజంగా మా తరపు నుంచి కూడా చాలా చాలా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ సదానందం సార్, సదానందం గారు మీకు ఆల్రెడీ ఇది వరకు ఒకసారి ఇచ్చిన, ఒక్కసారి చూడండి సార్. నమస్కారం సార్. సార్ నమస్తే. చెప్పండి. నా పేరు సదానందం సార్. మాది వరంగల్ జిల్లా గిస్కొండ మండలం శాంపేట హవేలి సార్ మాది.
సార్ Yes, sir. చెప్పండి చెప్పండి. గత 15-20 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను హెల్త్ ప్రాబ్లం తోటి చాలా బాధపడతాను సార్. ఈ మధ్య కాలంలో నాకు చాలా సీరియస్ అయిపోయింది. లివర్ ఖరాబ్ అయింది, కిడ్నీలు ఖరాబ్ అయినాయి, షుగర్ బీపీ పెరిగి చాలా ఈ నిద్రపుచ్చి హార్మోన్స్ దెబ్బతిని చాలా సీరియస్ పరిస్థితిలో ఉన్నా సార్ నేను. ఈ సమయంలో మాకు మిత్రుడు విజయ్ కుమార్ అని సిద్దిపేట నుండి మా ఇంటికి వచ్చి ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నా సార్. ఈ 26 తారీఖు అయితే 2 నెలలు సార్. అన్ని క్యూర్ అయిపోయినాయి సార్, క్యూర్సెల్ దయ వల్ల. ముందుగా ప్రోడక్ట్ తయారు చేసిన సింగపూర్ వారికి, ఇండియాకు పరిచయం చేసిన అందరికీ మా పాదాభివందనాలు సార్. ఈ డబ్బులు లేని పరిస్థితులలో సుతా మా మిస్సెస్ కమ్మలు కుదపెట్టి తెచ్చుకున్నా సార్. ఇప్పుడు అంత ఆరోగ్యంగా ఉన్నా సార్. ఇప్పుడు క్యూర్సెల్ ప్రోడక్ట్ నేను ఇప్పటికీ ఒక 15 మందికి ఇచ్చిన సార్. మా మిస్సెస్ వాడుతుంది, మా కొడుకు వాడుతుంది, అందరు వాడుతాను సార్. ఇంట్లో మేము హ్యాపీగా ఉన్నాం సార్. మీరు పర్మిషన్ ఇస్తే ఒక అమ్మలక్క ఒక చిన్న పల్లవి పాడి క్యూర్సెల్ గురించి మీరు అనుమతించాలని కోరుతున్నా సార్. నేను తెలంగాణ సింగర్ సార్. పాడండి సార్, పాడండి. అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక, బయటపడ్డా రోజు తలుసుకో. దేవుడెక్కడ లేడురా, నీ అమ్మలో ఉన్నాడురా, నీ అమ్మ కాళ్ళకు మొక్కరా, ఆ పైన దేవుడు దిక్కురా, గుడ్డిగా నువ్వు అవతరించకురా. ఓ అమ్మ కొడుక, నీకున్న నెత్తురు అమ్మదే గదరా, నీకున్న నెత్తురు అమ్మదే గదరా. అమ్మ జన్మనిస్తే క్యూర్సెల్ పునర్జన్మనిచ్చింది. క్యూర్సెల్ ఈ పరిచయం చేసిన, ఇండియాకు పరిచయం చేసిన న్యూయంగ్ కంపెనీ వారికి, సింగపూర్ లో తయారు చేసిన యాజమాన్యానికి, లైన్ ప్రసాద్ గారికి, ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న అందరికీ మా కళాభివందనాలు తెలంగాణ తరఫున కోటి దండాలు సార్. మరి ఇప్పుడు నేనైతే హ్యాపీగా ఉన్నా సార్. నేను ఒక 15 మందికి 20 మందికి ఇవ్వడం జరిగింది. త్వరలో వాళ్ళ రిజల్ట్స్ సచ్చటోని బతికిన సార్ నేను. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు క్యూర్సెల్ గురించి పాడతా, మాట్లాడతా, పరిచయం చేసి అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వడమే నా లక్ష్యం సార్. నేను చచ్చిపోయేటోని బతికిన కాబట్టి నాకు ఈ జన్మ క్యూర్సెల్ పెట్టిన దయ. ఆ క్యూర్సెల్ పెట్టినందుకు సిద్దిపేట విజయ్ కుమార్ గారు నాకు మా ఇంటికి వచ్చి సిద్దిపేట నుండి మా వరంగల్ 15 కిలోమీటర్ దూరం సార్ తీసుకొచ్చి చేయడం జరిగింది. ఆరోగ్యంగా ఉన్న సార్. ఇప్పుడు ఈ షుగర్ బీపీ కంట్రోల్ సార్. తర్వాత ఈ లివర్ ఓకే సార్. కిడ్నీలు ఖరాబ్ అయినాయని చెప్పాను సార్, కిడ్నీలు ఓకే అయినాయి సార్. ఈ తలకాయ హార్మోన్స్ దెబ్బతిని నిద్రపోయేటోంది కాదు సార్. మొత్తానికి ఒక 15 రోజులు అది సెట్ అయింది సార్. ఇప్పుడు ఈ కాలు ఈ L4 L5 సమస్య ఉండే సార్. బాగా ఒక 6 నెలలు బల్ల మీద పడుకున్నా సార్. ఇప్పుడు L4 L5 సమస్య పోయింది సార్. నాకు నిజంగా చెప్పాలంటే ఒక సంజీవిని సార్. మాకు మాట్లాడడానికి వత్తలేదు వాస్తవం చెప్పాలంటే. నేను ఒక కళాకారు, తెలంగాణ గాయకుడిని నేను. మరి నాకు జన్మనిచ్చిన తల్లికి రుణపడి ఉంటా ఎప్పటికీ. మరి క్యూర్సెల్కు ఎప్పటికీ రుణపడి ఉంటా. నీ జన్మ ఉన్నంత వరకు క్యూర్సెల్ ప్రోడక్ట్ గురించి మాకు సాధ్యమైనంత రిలేషన్ పరంగా ఉన్న వాళ్ళు, దోస్తులు, మా గాయకులకు, తెలంగాణ అందరి కోసం నా జీవంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రచారం చేస్తానని, జీవిస్తానని, మీ అందరి దీవెనలు నా మీద ఉండాలని, నేను ఆరోగ్యాలతో ఉన్నందుకు మీ అందరి దీవెనలు నా మీద ఉండాలని లైన్ ప్రసాద్ సార్కు, పెద్దలందరికీ, కోడు శ్రీనివాసరావు సార్ గారికి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా మా అందరి తరపు నుంచి, టీమ్ లైన్స్ నుంచి కళాభివందనాలు సార్. థ్యాంక్ యూ సార్. మీ ఆనందం మీరు వీడియోలో ఆన్ చేసి మాట్లాడుతున్న పద్ధతి మాకు అర్థమవుతుంది. చాలా సంతోషం అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. సార్ ముక్తేశ్వరరావు గారు, మీకు ఆల్రెడీ అడ్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, చూడండి సార్. ఇప్పుడు చెప్పిన కాకపోతే ఏంటంటే
సార్ ముక్తేశ్వరరావు గారు, షేక్ ఖాజామౌద్దీన్ ఇద్దరికి ఇవ్వడం జరిగింది సార్. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. హలో. నటరాజన్ పాయచెట్టి. సార్ సార్ ఖాజామౌద్దీన్ సార్ మాట్లాడండి సార్. నెక్స్ట్ నటరాజన్ సార్ రెడీగా ఉండండి. ఎస్ సార్ చెప్పండి. ఖాజా మొహిద్దీన్ సార్ మాట్లాడొచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. సార్ ఏం లేదు సార్, మార్చి 31st మా మిస్సెస్ కి 590 ఉండే షుగర్. April 3rd నుంచి నేను ప్రొడక్ట్ వాడాను సార్. యాక్చువల్గా మా మిస్సెస్ వాడించాను. మా మిస్సెస్ ప్రాబ్లం వచ్చేసి షుగరు, తర్వాత వచ్చేసి బీపీ, హార్ట్ బీటింగు, బ్లడ్లో నర్సులో వచ్చేసి కాళ్ళ దగ్గర నర్సులో బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉండి వాపు వచ్చేసి బొబ్బలు వచ్చేటివి. ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత 10 daysకే ఆల్మోస్ట్ ఆల్ క్యూర్ అయిపోయింది. 15 days నుంచి అసలు టాబ్లెట్స్ అన్ని మానేసాము. దీంతో పాటు మలబద్ధకము ఇవన్నీ ఉండే, ఫేస్ గ్లో ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ అయ్యాయి సార్. అది సేమ్ టైం నాకు కూడా కాల్ ఫ్రాక్చర్ అయ్యేసి 2 times రైట్ లెగ్ ఫ్రాక్చర్ అయింది. అది ఆటోమేటిక్ స్వెల్లింగ్ వచ్చేది. ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత స్వెల్లింగ్ తగ్గిపోయింది. తర్వాత వచ్చేసి ఈ యాక్సిడెంట్లో నాకు ఇక్కడ పెదవు కట్ అయిపోయి ఇక్కడ 28 stitches పడ్డాయి. తర్వాత వచ్చేసి ఈ చిగుర్లు అనేటివి టోటల్ ఇవే అయిపోయాయి. ఈ ప్రొడక్ట్ వాడినప్పటి నుంచి చిగురు ఇంప్రూవ్మెంట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఈ టీత్ పెయిన్స్, టీత్ మీద ఉండే గార అన్నీ క్యూర్ అయ్యాయి సార్. అది సేమ్ టైం మరి నెక్స్ట్ 3rd time మరి ఇంకో చిన్న మైనర్ యాక్సిడెంట్ జరిగి L2, L5 కొద్దిగా డ్యామేజ్ అయ్యేసి బోన్స్ కాలు లెఫ్ట్ లెగ్ లాగేస్తారు యాక్చువల్గా. అది సేమ్ టైం ఈ ప్రొడక్ట్ వాడినప్పటి నుంచి దేవుని వల్ల పెయిన్స్ ఇవన్నీ టోటల్ క్యూర్ అయ్యాయి సార్. తర్వాత వచ్చేసి 4 weeks బ్యాక్ ఒక టెస్ట్ మోడల్లో నేను విన్నాను సార్, వెళ్ళాను సార్ మాట్లాడేది. ఇది ఎవరు డబ్బులు ఇచ్చి ఎవరు చెప్పించట్లేదు, ఎవరు ఇంకోటి చేయట్లేదు సార్. ఇప్పుడు ఏదైనా ఒకటి సక్సెస్ వచ్చిన తర్వాత అది సేమ్ టైం వేరే అనదర్ పర్సన్స్ బురద చల్లే వాళ్ళు ఎక్కువ ఉంటారు. దయచేసి ఇవి ఎవరు నమ్మద్దండి. ఈ ప్రొడక్ట్ వాడి ఈ ఫలితం అనుభవించిన వాళ్ళకి ఈ పరిస్థితి ఏమనేది తెలుస్తుంది. ఎగ్జాంపుల్ చిన్నది, కోడికి తెలుసా సార్ గుడ్డు పెట్టేటప్పుడు నొప్పి, తినే వాళ్ళకి ఏం తెలియదు. అట్లా ఈ పరిస్థితులు ఉండి ఈ మన ఆరోగ్య సమస్యలు ఉండి అనుభవించే వాళ్ళకి పెయిన్స్ ఏమనేది తెలుస్తుంది. బయట వాళ్ళకి ఏం తెలియదు. అది క్యూర్ అయిన వాళ్ళకి వాళ్ళ ఆనందం చెప్పలేము సార్. ఇది ఎవరు డబ్బులు ఇచ్చి చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు, ఇంకోటి చేయట్లేదు సార్. అది దయచేసి అందరూ గమనించవలసిన కోరుచున్నాను. ఇంకోటి స్మాల్ రిక్వెస్ట్, ఒకవేళ వీలైతే మన జూమ్లో కొద్దిగా ఇంకో 500 ఇంక్రీజ్ చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను సార్ మీకు. అంతే సార్, దట్స్ ఆల్ సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా మీ సజెషన్ కానీ మీరు చెప్పిన విధానం కానీ మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు చాలా మంది అసలు అందరూ కూడా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ చెప్పారు, చాలా మంచివి చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, వెల్కమ్ సార్. సార్ నటరాజన్ పాయశెట్టి గారు. సార్ నెక్స్ట్ రమణ వేణు జీ రెడీగా ఉంది సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నటరాజన్ సార్ చెప్పండి. నా పేరు నటరాజన్, నేను కుప్పం టీం నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను ఒక మిరాకిల్ జరిగింది సార్. ఇది నేను 2-3 రోజులుగా మీకు చెప్పాలనేసి చూస్తున్నాను, కానీ నాకు ఏమాత్రం అవకాశం రాలేదు. అయినా నాకు ఈరోజు అవకాశం వస్తుందనేసి 6:40 నుంచే మీటింగ్కి వచ్చేసాను సార్. నేను ఒక వ్యక్తి సార్, తూనికలు కొలతలు ఆఫీసర్ వాళ్ళ భార్యకి ఇచ్చాను సార్. ఆమె వయసు 38 సంవత్సరాలు. 9 సంవత్సరాలుగా ఆమెకు కళ్ళు కనిపించట్లేదు సార్ షుగర్ వల్ల. ఆమెకు ఈ 9 సంవత్సరాలు శుద్ధంగా పూర్తి కళ్ళు కనిపించదు. మన ప్రోడక్ట్ ఇచ్చి 35 days అయింది సార్. వెళ్ళి చిత్తూరుకి వెళ్ళి ఆమెకు ఎలా ఉందమ్మా అంటే కన్నా ఆమె చెప్పడం ఒకే ఒక్క 2 ముక్కల్లో క్లోజ్ చేసింది సార్. ఎలా చెప్పిందంటే, అన్న మీరు నాకు దేవుడు,
ఫస్ట్. రెండోది వచ్చి నాకు మీరంతా కూడా ముందు అస్సలు కనిపించేవాళ్ళు కదా, ఇప్పుడు మసకగా కనిపిస్తున్నారు. మసకగా అంటే కనిపించినట్టే కనిపిస్తున్నారు. తర్వాత నేను ఈ టీవీ ఎక్కువగా టీవీ చూసేదాన్ని. టీవీ చూస్తా ఉంటే సినిమా ఆడియో మాత్రమే వినేది, కళ్ళు కనిపించేది కాదు, ఆడియో మాత్రం వినేదాన్ని. ఇప్పుడు నాకు అది కూడా మసకగా కనిపిస్తా ఉంది. తర్వాత ఏంటంటే కన్నా లాస్ట్ లో చివరిగా సినిమా పూర్తి అయిపోయిన తర్వాత శుభం అని కనిపిస్తుంది కదా సార్, ఆ శుభం కనిపిస్తా ఉందని చెప్పింది సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఇంకా ఆమె మా అన్నకు ఇంకా వాళ్ళ వదినకు కూడా ఇద్దరికి కళ్ళు కనిపించట్లేదంట. దానికి తిరుపతి వెళ్తానన్నా, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పింది. థ్యాంక్ యూ మా అని చెప్పేసి ఆమెకు మళ్ళీ అడ్వాన్స్డ్గా ఒక 3 ప్యాకెట్లు, 2 ప్యాకెట్లు వాడింది, 3 ప్యాకెట్లు అడ్వాన్స్గా తీసుకునేది సార్. అసలు అమేజింగ్ సార్ రిజల్ట్. అంటే ఒక కళ్ళు పూర్తిగా కనిపించిన వ్యక్తికి కళ్ళు కనిపిస్తుంది అనేటువంటి ఒక నమ్మకం మన క్యూర్సెల్ కల్పిస్తుంది అంటే కన్నా ఇట్స్ గాడ్ గ్రేస్. దట్ ఈస్ ద లైన్ ప్రసాద్ అండ్ ఎవ్రీ అప్లైనర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వావ్ రియల్లీ గ్రేట్ సార్, గ్రేట్ అమేజింగ్ రిజల్ట్ సార్. ఈరోజు ఈ వింటున్న కొద్దీ నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయాల్ని, చాలా చక్కటి రిజల్ట్ ని మీరు అందరూ ఇక్కడ ప్రెజెంట్ చేయడం జరిగింది. వెరీ గ్రేట్ సార్. నటరాజ్ సార్, మేడం కి చెప్పండి, నిజంగా మొత్తం లైన్ టీమ్స్ తరపున, అందరి తరపు నుంచి మేడం కి కంగ్రాచులేషన్ చెప్పండి. ఇంకా మంచిగా అయినప్పుడు మేడం ఒకసారి మాట్లాడించండి సార్ తర్వాత. థ్యాంక్ యూ సార్, తప్పకుండా సార్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. వేణు గారు మాట్లాడచ్చు సార్ మీరు. సార్ గుడ్ మార్నింగ్ సార్, రవిచంద్ర సార్. నమస్తే అండి, వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఎస్ సార్, చెప్పండి. అయితే నాకు వచ్చిన టెస్టిమోనీ రిజల్ట్ వచ్చేసి ఏంటంటే సార్, నేను మా ఆవిడకు గత 30 days నుంచి వాడుతున్నాను సార్. మేము నార్మల్గా వీళ్ళకు పెయిన్స్ ఉంటాయి కదా సార్ మనకు ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, ఆ పెయిన్స్ కోసం అని తీసుకున్నా సార్ నేను. మా ఆవిడకి ఏంటంటే ఈ మెడిసిన్ నచ్చేది కాదు సార్, ఇంగ్లీష్ మెడిసిన్ అస్సలు వేసుకోదు. ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా ఎలాంటి మెడిసిన్ లేకుండా మేము ఈ న్యూట్రిషన్ మీద కొంచెం మాకు అవగాహన ఉంది సార్. మా నాన్న ఆర్ఎంపీ డాక్టర్ గారు మా నాన్న. అందువల్ల మేమేంటంటే ఈ మెడిసిన్ అవాయిడ్ చేయడానికి బాగా ట్రై చేసేవాళ్ళం సార్. ట్రై చేస్తూ ఉండడం వల్ల మాకు ఏ ఫుడ్ తీసుకుంటే అంటే అట్లా ఆ సెర్చింగ్లో మేము ఉన్నాం సార్. మా ఆవిడ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మేము అదే విధంగా ఫుడ్తోనే ఓన్లీ ఏ ఫుడ్ తీసుకుంటే ఏదొస్తుంది అనే రకంగా ఆ ఫుడ్ మాత్రమే తీసుకుంటూ, ఈ డ్రై ఫ్రూట్స్లో అంజీరా అట్లా ఏంటంటే ఈ అవిసె పొడి అవి తీసుకుంటూ ఓన్లీ ఫుడ్లు మాత్రమే తీసుకుంటూ మెడిసిన్ అవాయిడ్ చేసుకుంటూ నార్మల్ డెలివరీ అయింది సార్ మా మిస్సెస్. బాబు హ్యాపీగా 3.20 పుట్టాడు. మంచి హెల్దీగా ఉన్నాడు చిన్నోడు కూడా. అయితే ఏంటంటే ఈ పెయిన్స్ అనేవి మాత్రం ఆమెకు అట్లా ఉండిపోయినాయి సార్. ఏం చేసినా మా టాబ్లెట్ వాడదు కాబట్టి మేము ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అలాంటి టైంలో మాకు ఈ క్యూర్సెల్ అనేది ఒక మేడం ద్వారా నాకు పరిచయం అయింది సార్ మా దగ్గర. అయితే నేనేం చేశాను, సరే కొంచెం ఇది యాక్చువల్లీ అది ఫైనాన్షియల్గా నాకు చాలా ఎక్కువ అమౌంట్ సార్. కాకపోతే ఆమె నన్ను ఎప్పుడు ఏం అడగలేదు సార్. నేను నార్మల్గా జైన్ కాక ముందుకే ఈ ప్రోడక్ట్ గురించి ఆ మేడం చెప్తే అసలు ఏంటి విందామని చెప్పేసి వింటూ ఉన్నా సార్. ఐఎమ్ కంప్లీటెడ్ MBA in 2012 సార్. అయితే నీకు ఈ ప్రోడక్ట్ అవసరం ఉంటుంది కావచ్చు, ఒకసారి విను అంటే వింటూ ఉన్నా సార్. రెగ్యులర్గా వింటూ ఉన్నా, ఏం జైన్ కాలే. 40 days నుంచి వింటుంటే మా మిస్సెస్ ఒకసారి ఈ మెడిసిన్ గురించి వచ్చినప్పుడు ఇలాగ టెస్టిమోనీ జరిగేటప్పుడు, అరే ఇవన్నీ తగ్గుతున్నాయట కదా, ఒకసారి నా కోసం నువ్వు తీసుకోవచ్చు కదా, 5800 కదా అన్న సార్. అదే తన హ్యాపీనెస్ మంచి ముఖ్యంగా సార్. మనకు కూడా ఇంట్లో ఆ లేడీస్ హ్యాపీ ఉంటే మనకు అన్ని రకాలుగా హ్యాపీనెస్ ఉంటుంది సార్. వచ్చేదైనా ఏదైనా ఈజీగా చేయగలుగుతాం. ఆమె ఎప్పుడు అడగలేదు సార్. మాది లవ్ మ్యారేజ్, మేము అందరిని పెద్దోళ్ళని ఎదిరించి చేసుకున్నాం, దూరంగా ఉన్నాం అందరికీ. అయితే దూరంగా ఉన్నాం ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని దూరంగా ఉన్నాం సార్. వాళ్ళు కూడా మమ్మల్ని మంచిగా పెంచిండ్రు, వాళ్ళు అదేం లేదు. కాకపోతే ఏంటంటే ఈ సొసైటీ ఉన్న పరంగా మేము దూరంగా ఉంటే వాళ్ళు బాధపడకుండా ఉంటారని దూరంగా ఉన్నాం సార్. అయితే యాక్చువల్లీ ఏంటంటే ఈ మెడిసిన్ కోరుకున్నా సార్. ఆమె కోరుకుంటే నాకు ఇచ్చే స్తోమత లేదు. యాక్చువల్లీ నాకు ఒక మేడంతో చెప్పిన సార్, నాకు ఎవరైతే మేడం సజెస్ట్ చేసిండో, మేడం నా దగ్గర ఒక 3000 ఉన్నాయి, మీరు ఒక 2800 అరేంజ్ చేయగలిగితే నేను తీసుకుంటాను, నాకు అంతకన్నా నేను చేయలేను మేడం, నాకు ఈ ఒక్క హెల్ప్ చేయడని కొంచెం దీన పరిస్థితులనే అడిగిన సార్. నిజంగా
దీన పరిస్థితిలోనే అడిగిన మేడం గారు ఇచ్చారు. మీ మెడిసిన్ స్టార్ట్ చేసి ఇప్పుడు 30 డేస్ సార్. 30 డేస్ వరకు ఆ మెడిసిన్ మాకు 40 డేస్ వస్తుంది కదా సార్. 40 డేస్లో ఏం చేశానంటే నేను 15 డేస్ 15 డేస్ వాడినాం సార్. ఫస్ట్ 15 డేస్ వాడినాక 30 ప్రోడక్ట్స్ అయిపోయినాయి. ఇంకా 10 ఉన్నాయి. నాకేం ఆలోచన వచ్చిందంటే నేను వాడకపోయినా నాకు కూడా ఏం ప్రాబ్లం లేదు. మీరు ఒక మాట చెప్పింది సార్. ఏమని చెప్పిందంటే ఇది ఫస్ట్ మీరు టేస్ట్ చేయాలి. టేస్ట్ చేయకుండా మీరు చెప్పడానికి లేదు. నా ప్లాన్ ఏంటంటే సార్, నేను ఈ ప్రోడక్ట్ని పట్టుకొని, ఈ సప్లిమెంటరీని పట్టుకొని ఇందులో సక్సెస్ ఉందా అని నేను గుర్తించిన సార్. కాబట్టి నేను టేస్ట్ చేయాలని చెప్పేసి 15 డేస్ వాడడం అనేది జరిగింది. జరిగిన తర్వాత ఇంకొక 10 సాచెట్సే ఉన్నాయి. తర్వాత మనకు ఎట్లా ఇబ్బంది అవుతుంది. ఆ 10 డేస్ లోపల నేను ఏదో ఒకటి చేస్తా. ప్రస్తుతానికి నువ్వు కంటిన్యూ చేయని మా ఆవిడకి ఇచ్చిన సార్. మొత్తం మీరు వాడండి అని వాడుతోంది సార్ 30 డేస్ లోపల. అంతలోగా నేను ఒక 2 ఐడీలు చేసిన, వాటికి మళ్ళీ ప్రోడక్ట్ వచ్చింది, మళ్ళీ వాడుతున్నాం సార్. అయితే ఏం జరిగిందంటే మనకు వచ్చిన రిజల్ట్స్ ఆమెకు బాడీ పెయిన్స్ మొత్తం తగ్గిపోయినాయి సార్. 30 డేస్ లోపల పూర్తిగా తగ్గిపోయినాయి. ప్లస్ ఏంటంటే మిరాకిల్గా ఆమెకు ఈ బ్లడ్ ఇంప్రూవ్ అయింది సార్. ప్లస్ ఏంటంటే ఈ మనకు ప్రెగ్నెన్సీ టైంలో స్ట్రెచ్ మార్క్స్ అని పడతాయి సార్. అవి మెల్లమెల్లగా క్యూర్. ఇది వరకు మనకు ఇట్లా అంటే టచ్ చేస్తే గతుకులుగా అనిపించేది సార్. ఇప్పుడు నిన్ననే నేను టచ్ చేసి చూసినాం. అసలు కావాలని చూస్తే కొంచెం సాఫ్గా అయింది సార్. అసలు మిరాకిల్ అనిపించింది. ఇప్పుడు మా అమ్మ దగ్గర ఉన్నా సార్. నేను మా అమ్మకు కూడా ఇచ్చిన ఈరోజే. మా అమ్మకు కూడా ఇచ్చిన. మా అమ్మకి ఎందుకంటే మా ఆవిడకి ఇచ్చిన 15 డేస్కు మా అమ్మకి ఇచ్చిన. మా అమ్మకు కూడా పెయిన్స్ ఉండే, బ్యాక్ పెయిన్ ఉండే. అది సార్ ఫస్ట్ అయితే మా మిస్సెస్ గురించి మాట్లాడదాం సార్. ఈ స్ట్రెచ్ మార్క్స్ తగ్గినాయి సార్ నిన్న. ఇంకా మా అమ్మకి చెప్పడానికే వచ్చిన. యాక్చువల్లీ మా ఊరికి వచ్చిన, మహబూబాద్ డిస్టిక్ మాది. ఇప్పుడు అయితే స్ట్రెచ్ మార్క్ తగ్గినాయి. ఎంత హ్యాపీ అనిపించింది అంటే సార్, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, ఇంతవరకు ఏమి ఇవ్వలేదు సార్. నాకు ఆ బాధ ఉండే. నేను ఈ ప్రోడక్ట్ వల్ల ఆ హ్యాపీనెస్ చూడగలుగుతున్నా. నిజం చెప్తున్నా సార్, నాకు ఒక వారం రోజుల నుంచి నిద్ర లేదు. ఈ ప్రోడక్ట్లో ఉన్న దమ్ము చూసి అసలు ఏ స్థాయికి తీసుకెళ్తారో నాకు అర్థం కావట్లేదు. సుధాకర్ సార్ని కలిసిన, మిర్యాల కూడా మన అంజనేయులు సార్ని కలిసిన. సార్ రండి సార్, మీరు నన్ను కలవండి సార్. చెప్తున్నా ఈ ప్రోడక్ట్లో మస్తు దమ్ము అనిపించింది సార్. మా అమ్మకి అందుకే తెచ్చిచ్చాను. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఈ అవకాశం అంటే మాట్లాడదాం సార్, తర్వాత మాట్లాడదాం. రిజల్ట్స్ పరంగా అమ్మకు వచ్చేసి ఏంటంటే బ్యాక్ పెయిన్ ఉంది సార్. చాలా రోజుల నుంచి, ఒక 13 ఇయర్స్ నుంచి ఉంది సార్. ఒకసారి కింద ఏంటంటే నడుస్తూ ఉంటే మెట్ల దగ్గర గోళం ఉంటుంది సార్ మాది. ఆ గోళంలో జారి పడితే అప్పటి నుంచి పెయిన్స్ ఉన్నాయి. ఎన్నో ఫిజియోథెరపీ చేయించడం, ఎన్నో రకాలుగా. నాన్న ఆర్ఎంపీ డాక్టరే సార్. ఇప్పుడు ప్రస్తుతానికైతే లేడు, జరిగిపోయిండు ఒక 7 ఇయర్స్ బ్యాక్. అమ్మ బాగా స్ట్రగుల్ అవుతుండే సార్. అమ్మ అంగన్వాడీ టీచర్. అయితే ఏంటంటే అమ్మకు కూడా ఇవ్వడం అనేది జరిగింది. అమ్మకు ఒక ప్యాకెట్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ రోజు అయిపోతుంది ప్యాకెట్ టోటల్గా, అంటే నిన్ననే అయిపోయింది. ఆ ప్యాకెట్ అందియడానికే ఇంత ఎర్లీగా బయలుదేరి ఒక 100 కిలోమీటర్స్ నేను జర్నీ చేసి అమ్మకు అందియాలని 8 o'clock లోపల నేను ఇక్కడికి వచ్చాను సార్. అయితే అమ్మకు రిజల్ట్స్ వచ్చేసింది సార్. అమ్మకు చాలా మంచిగా ఏంటంటే ఈ నరాల్లో కూడా ఉండే సార్. నరాలు చేతి మీద బాగా వాసినట్టుండి అదంతా తగ్గిపోయింది సార్. తగ్గిపోయింది. అమ్మ రిజల్ట్ అమ్మ చెప్తా సార్ ఒకసారి. సార్ గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. సార్ నాకు బాడీలో బాగా నరాలన్నీ బాగా పట్టేసినట్టుగా ఉండేది. పొద్దున్నే పని చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. నాకు చాలా బాగా అనిపించింది సార్ ఈ క్యూర్ సెల్. ఈ మెడిసిన్ ఏంటి అనేది నేను మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్ వాడడానికి ఒక 2, 3, 4 ఇయర్స్ నుంచి అసలు ఇంగ్లీష్ మెడిసిన్ అనేది నాకు ఇష్టం లేకుంటుండే. నాకు ఏ మెడిసిన్ వేసుకోవాలన్నా దానికి విరక్తి వచ్చేసింది నాకు. అందుకోసం ఆ మెడిసిన్ కంప్లీట్గా బంద్ చేశాను. మామూలుగా ఇంట్లో తీసుకునేటువంటి ఫుడ్డే మామూలుగా తీసుకుంటూ బాడీని కంట్రోల్ చేసుకుంటూ ఉంటున్నాను. అయినా సరే అప్పుడప్పుడు ఇక ఇంటి పని వల్ల, మానసిక ఒత్తిడి వల్ల బాగా పెయిన్స్ ఉండేది. అట్లాంటి ఆ పెయిన్స్ మొత్తం నాకు పూర్తిగా కంప్లీట్గా లేకుండా తగ్గిపోతున్నాయండి. 90% నాకు కంప్లీట్గా తగ్గింది. ఈ నరాల ఒత్తిడి అనేది తగ్గింది సార్. నాకు చాలా బాగా అనిపించింది ఈ క్యూర్ సెల్ వాడడం వల్ల. నేను ఒక ప్యాకెటే వాడాను సార్. ఇంకో ప్యాకెట్ ఈ రోజే స్టార్ట్ చేస్తున్నాను. ఈ విషయం మా బాబు వల్ల, మా వేణుగోపాలాచారి వల్ల నాకు రావడం జరిగింది. నేనైతే శరీరంలో ఒక ఉత్సాహం అనేది వచ్చింది సార్ నాకు. ఎందుకంటే బాగా నీరసంగా ఉండేది. కొంచెం ఇంట్లో ఒక గంట 2 గంటలు వర్క్ చేసుకున్నా కూడా బాగా నీరసం వచ్చేసేది. నేను అనుకునేదాన్ని నాకేమన్నా షుగర్ వస్తుందేమో, నాకేమన్నా బీపీ వస్తుందేమో అని. అట్లా నేను కూడా 2 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నా.
చెప్పలేకపోయినా మా బాబుకు నేను కూడా, కానీ నేను బాగా మంచిగా అనిపిస్తున్నా సార్ నాకు. సార్ ఓకే సార్. అయితే అది అమ్మ ఎక్సలెంట్ అమ్మగారు. అన్న బాధపడుతుంది సార్. నాన్న ఆర్ఎంపీ డాక్టర్ సార్ యాక్చువల్లీ. రైట్ సార్ మనం తర్వాత మాట్లాడదాం సార్, తర్వాత మాట్లాడదాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిగిలిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ లయన్ సార్ గారు. థ్యాంక్ యూ సార్. మీలో కానీ అమ్మ చెప్పే విధానంలో కానీ నిజంగా చాలా చాలా బాగుందండి. మీ ఇద్దరిలో కూడా మాకు ఆనందం కనిపిస్తుంది. మిరాకిల్స్ చేస్తున్నా సార్. మేము ఇక్కడ మా ఊర్లో కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు. ప్లీజ్ అండి, మీరు చేయండి. వేణు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా మహేష్ గారు, మీరు ఒక్కసారి మీరు ఫైనల్ గా మీతో ముగిద్దాం ఈరోజు. మహేష్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్ అందరికి. మార్నింగ్ నాకు ఈ ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చినటువంటి తెలంగాణ టైగర్ లక్కీ సత్య గౌడ్ సార్కి, మణిశంకర్ సార్కి, అదే విధంగా నవరత్న మేడం కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నా సార్. నిజంగా చాలా ఎమోషనల్ గా ఉంది సార్. ఎందుకంటే నాకు చిన్నప్పటి ఒక గోల్ ఉండే సార్. నేను కొంతమందికి సర్వీస్ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి సమాజంలో, నాకు ఒక గోల్ ఉండే సార్. అట్లనే నేను మాది శంషాబాద్ పక్కన ఒక చిన్న విలేజ్ సార్. ఒకసారి 5 years వార్డ్ మెంబర్ చేసిన, మళ్ళీ రీసెంట్ గా సర్పంచ్ కంటెస్ట్ చేసి ఓడిపోవడం జరిగింది సార్. నా మనసులో ఒక కోరిక ఉండే సార్ పబ్లిక్ సర్వ్ చేయాలని చెప్పి. నిజంగా ఆ కోరిక అనేది ఈ క్యూర్సెల్ ద్వారా తీరుతుంది సార్. నిజంగా నా జన్మ ధన్యమైపోయింది. నేను ఒక టెస్టిమోనియల్ ఇస్తా సార్, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టెస్టిమోనియల్ సార్. ఇది మిరాకిల్ టెస్టిమోనియల్ సార్. ఇది నేను మళ్ళీ పేషెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ పేషెంట్ కూడా టెస్టిమోనియల్ చెప్పారు. మొన్న రీసెంట్ గా కూడా గ్రూప్ లో పోస్ట్ చేశాను. నేను మాట్లాడింది కూడా ఈరోజు గ్రూప్ లో పోస్ట్ చేస్తా సార్. యాక్చువల్ గా ఏంటి అంటే జజాన్ బి సార్ పేషెంట్ పేరు, విలేజ్ వచ్చేసి గట్టుపల్లి విలేజ్, మహేశ్వరం మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సార్. 85 years ఫీమేల్. ఆమెకు హాస్పిటల్లో అడ్మిట్ అయింది. హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆమెకు ఆల్రెడీ కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, లంగ్స్ లో ఫుల్ వాటర్ ఉంది, హార్ట్ లో కూడా మీకు కొవ్వు వచ్చిందమ్మా, మేము ట్రీట్మెంట్ చేయలేము, ఒకవేళ ట్రీట్మెంట్ చేసినా కానీ కూడా మీరు చనిపోతారు, డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు, మీరు ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్స్ వాళ్ళకి సజెస్ట్ చేశారు సార్. సజెస్ట్ చేసినప్పుడు పేషెంట్ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత నాకు అంటే ఫీల్డ్ లో నాకు ఆర్ఎంపీ డాక్టర్ పరిచయం సార్. ఆయన కూడా మన క్యూర్సెల్లో ఉన్నాడు. ఆయన ద్వారా నాకు ఆ పేషెంట్ చెప్పారు సార్ ఇట్లా ఉంది సార్ అంటే. అసలు నేను అప్పుడు ఫస్ట్ సార్ రావడం, నేను March 25th జాయిన్ అయ్యాను. దీంట్లో April 6th రోజు జరిగింది సార్ ఇది. అయితే సార్ ఒకసారి వెళ్ళి మనం ప్రోడక్ట్ ఇద్దాము, ఎందుకంటే అప్పటికి నేను ఎవరికి ఇవ్వలేదు సార్ ప్రోడక్ట్. నేను వాడాను, నాకు రిజల్ట్ వచ్చింది, ఎవరికి ఇవ్వలేదు. ఇక అది డెత్ అండ్ ఎండింగ్ స్టేజ్ లో ఉంది సార్ పేషెంట్. ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళాను. మా అప్లైనర్స్ మణిశంకర్ సార్ తోటి, సత్యగౌడ్ సార్ తోటి, నవరత్న మేడం తోటి మాట్లాడాను. వాళ్ళు వెళ్ళి ఇవ్వండి సార్, 100% ఇవ్వండి, మన ప్రోడక్ట్ పనిచేస్తుందని చెప్పారు. వెళ్ళాను. ఆల్మోస్ట్ వాళ్ళు హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు పేషెంట్ చనిపోయింది, ఇంకా చనిపోతుంది అనే స్టేజ్ లో ఉన్నారు. అందరు చూడడానికి కూడా వచ్చారు ఆమెను. మేము వెళ్ళాము April 6th రోజు. వాళ్ళకి ఒకటే చెప్పిన, మీరు ఈ క్యూర్సెల్ వాడండి, 100% మిరాకిల్ జరుగుతుంది. ఒకవేళ జరగదు అనేది ఏముండదు. చాలా మంది టెస్టిమోనియల్స్ ఉన్నాయని చెప్పి టెస్టిమోనియల్ చూపించి వాళ్ళ బిడ్డకు, వాళ్ళ అల్లునికి, వాళ్ళ కొడుకుకి, వాళ్ళ కోడలికి కూర్చోబెట్టి ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది సార్. అంటే వాళ్ళు ఏమన్నారు అంటే, సార్ ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం, చివరి ప్రయత్నంగా మీరు సార్ చెప్తారు కాబట్టి మేము వాడతామని చెప్పి ఆ క్యూర్సెల్ ప్రోడక్ట్ స్టార్ట్ చేయడం సార్ జరిగింది సార్. April 6th రోజు. 85 years ఫీమేల్ సార్, విత్ ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోయి ఉన్నాయి బాడీలో. April 6th స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మేము 10 days తర్వాత మళ్ళీ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. అంటే మధ్యలో ఒకసారి 5 days మళ్ళీ నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను ఫోన్లో. అమ్మ ఏమైంది అంటారంటే, లేదు సార్ ఇంకా కాళ్ళ వాపులు కొంచెం లైట్గా ఎక్కువైనాయి సార్, కాళ్ళపైన బొగ్గలు వచ్చినాయి సార్ కొంచెం అని చెప్పారు. అమ్మ ఏం కాదు అంటే అప్పుడు నేను మళ్ళీ మా అప్లైనర్స్తో మాట్లాడాను. లేదు సార్ బాడీలో ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది, వాళ్ళని టెన్షన్ పడొద్దని చెప్పండి, కంటిన్యూ చేయమని చెప్పండి అని చెప్పారు. కంటిన్యూ చేయమని చెప్పిన తర్వాత April 16th రోజు మళ్ళీ 5 days గ్యాప్లో మళ్ళీ వాళ్ళకి నేను కాల్ చేయడం జరిగింది సార్. కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, సార్ మీరు ఏమిచ్చారో తెలియదు కానీ అమృతంలా పనిచేస్తుంది సార్, మా అమ్మగారు కాళ్ళ వాపులు తగ్గిపోయినాయి సార్, ఆమె లేవగలుగుతుంది, నడుస్తుంది అని చెప్పడం జరిగింది సార్. వాళ్ళు రియల్ గా సార్ అమేజింగ్ అనిపించింది నాకైతే. ఇది ఏమంటారంటే 100 సంవత్సరాల తర్వాత ఒక మనిషి బతకడానికి కావాల్సిన మెడిసిన్ మనకు ఇది 100 సంవత్సరాల కంటే ముందే మనకు వచ్చిందని అనిపించింది సార్ నాకైతే.
ఆ పేషెంట్ కూడా మంచిగా టెస్టిమోనియల్ ఇవ్వడం జరిగింది సార్. పేషెంట్ ఇప్పుడు తనంతట తానుగా తిరుగుతుంది, అందరి ఇళ్ళకి వెళ్తుంది, మాట్లాడుతుంది అందరికి. ఆమె మిరాకిల్ ఏంటంటే ఆ 85 ఇయర్స్ ఆమె మార్కెటింగ్ చెప్తుంది సార్, మన ప్రొడక్ట్ గురించి చెప్తుంది ఆమె. మొన్న టెస్టిమోనియల్ తీసుకునేటప్పుడు చెప్తుంది ఆమె, ఏమని చెప్తుందంటే, సార్ మా ఇంటి పక్కన ఒక బాబుకు కిడ్నీలు ఖరాబ్ అయినా సార్, ఆమెకు పని చేస్తుందా సార్ అని చెప్పి అడుగుతుంది ఆమె. నేను చెప్పిన, అమ్మ నీకు పని చేసింది అంటానంటే, సార్ నాకు అన్నిటికీ పని చేసింది సార్, ఇలాంటి ప్రొడక్ట్ ఎవరు తీసుకొచ్చారు అంటానంటే, అప్పుడు నేను ఆమెకు లయన్ సార్ పేరు చెప్పిన సార్. ఆమె లయన్ సార్ కూడా కృతజ్ఞత చెప్పడం జరిగింది సార్. నిజంగా సార్, అంటే నా కోరిక ఏదైతే ఉందో పబ్లిక్ సర్వీస్ చేయాలన్న కోరిక ఈ క్యూర్సెల్ ద్వారా తీరుతుంది. నేను కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ లో కూడా ఉండింటి. ఫైనాన్షియల్ గా ఇప్పుడు మనిషికి కావాల్సింది రెండే సార్, హెల్త్ అండ్ వెల్త్. అవి రెండు మన ప్రొడక్ట్ లో ఉన్నాయి సార్. నిజంగా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. ఇంత మంచి ప్రొడక్ట్ ను మన దక్షిణానికి తీసుకొచ్చినటువంటి లయన్ ప్రసాద్ సార్కి నేనైతే రుణపడి ఉంటా సార్, ఎల్లవేళలా రుణపడి ఉంటా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ థ్యాంక్ యూ. మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరి భావోద్వేగంతో సాగిన ఈ రోజు, వాళ్ళ ఆనందోత్సవాలతో, అసలు ఈ రోజు పండుగ జరిగిందండి. మళ్ళీ ఒక ఫెస్టివల్ ఈ రోజు మన రవిచంద్ర సార్. ఎస్ అండి, రవిచంద్ర సార్, నేను ఆ పేషెంట్ తో పక్కన నిలబడి మన క్యూర్సెల్ ప్రొడక్ట్ గురించి మాట్లాడిన వీడియో ఉంది సార్. నేను ఇప్పుడు అది మన గ్రూప్ లో పోస్ట్ చేస్తాను సార్. అది చేయండి. ఓకే సార్, చేయండి ప్లీజ్. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ లయన్ సార్ కి, లక్కీ సత్య గౌడ్ సార్ కి, మణిశంకర్ సార్ కి అండ్ నవరత్న మేడం కి నేను ఎల్లవేళలా నేను నా ఫ్యామిలీ ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్, నాకు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. యా ఓకే. అయితే ఈ రోజు అసలు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా అమ్మల్ని తలపిస్తున్నారు. అమ్మ అనేసి. ఈ రోజు మనకి దీన్ని, మన ప్రొడక్ట్ ని ఇది వరకు సంజీవని అని చెప్పి, అమృతం అని చెప్పిన వాళ్ళు ఈ రోజు అమ్మ ప్లేస్ లో రీప్లేస్ చేసిన మాటలతో చెప్పారు. అసలు అద్భుతం అండి, అద్భుతం. ఓకే, ఈ రోజు మన టైం అయిపోవచ్చింది కాబట్టి మనం ప్రతి వారం కూడా ఎండ్ అయ్యేటప్పుడు మనందరికి మెంటర్, మనకి ఈ సౌత్ ఇండియాకి, మనందరి కోసం ఈ అమృతాన్ని, ఈ సంజీవనిని తీసుకుని వచ్చి మనందరికి ఇచ్చి, మనందరి హెల్త్ని ఎంతో సంతోషదాయకంగా ఉండడానికి తోడ్పడిన మనందరికీ ఆయన్ని ఒక దేవుళ్లాగా, అసలు రకరకాల పేర్లతో పిలుస్తున్నారు ఆయన్ని. ఎవరో తెలుసు కదా, అవర్ గ్రేట్ మెంటర్, అవర్ గ్రేట్ లీడర్, లెజెండరీ లీడర్. అసలు ఆయనకి ఎన్ని పేర్లు ఏమి చెప్పినా తక్కువ అండి. మన గ్రేట్ లయన్ సార్, ఆయన్ని ఇలాగా ప్రతిసారి పిలుస్తున్నప్పుడు, నాకు ఈ అవకాశం వస్తున్నప్పుడు థ్యాంక్ యూ రవిచంద్ర సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ లైన్ సార్, వెల్కమ్ సార్. ఈరోజు నిజంగా అండి, ఎంతో కాలం నుంచి మనం టెస్టిమోనియల్స్ అని చేస్తున్నాం, కానీ ఈ రోజు జరిగిన టెస్టిమోనియల్స్ మాత్రం చాలా, నేనైతే భావోద్వేగానికి లోనైనాను. మాటలు రావట్లేదు అసలు, మాటలే రావట్లేదు అసలు. నేను ఎక్కడో అసలు ఏదో ట్రాన్స్లే వెళ్ళిపోయాను నేను అసలు. ఎందుకంటే డే 1లో మేము దీన్ని పరిశోధించి, క్యూర్సెల్ అనే ప్రొడక్ట్ మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి దీంట్లో, సో ఇది ఖచ్చితంగా పనిచేస్తుందని ఒక నమ్మకం, మనం వాడి 10-15 రోజుల తర్వాత మనకే వస్తుందా రిజల్ట్, ఇంకెవరికైనా వస్తుందా అని ఎక్కడికో వెళ్ళి, ఆ రోజు ఆ టెస్టిమోనియల్స్ అనేటివి ఎక్కడన్నా ఉన్నాయని ఎదుక్కొని వెళ్ళాం మేము. ఎక్కడెక్కడికి వెళ్ళాం చెప్పాలంటే, చాలా సాహసోపేతమైన జర్నీ అవన్నీ. సరే, అవన్నీ కూడా మేము వెళ్ళింది ఏది కూడా ఈరోజు ఆ కష్టం కాదు కదా, ఏమీ అనిపించట్లేదు. ఈరోజు దేవుడు మనకు ప్రేరణ అనేది ఇస్తారు కదా, ఒక ప్రేరణ. అరే, నీ జీవితంలో ఏదో నువ్వు మంచి చేయాలనే నువ్వు బతుకుతున్నావు, మంచి చేయాలనే లైనిజంలో ఉన్నావు, మంచి చేయాలనే 25 ఇయర్స్ నుంచి ఏదో నువ్వు చూపించాలనుకుంటున్నావు. అలాంటిది దేవుడు మనకి ఏదైతే మనము దాని మీదే ఉన్నామో, నిజంగా మనకు అంటారు కదా లా ఆఫ్ అట్రాక్షన్, ప్రకృతి. సో అదే మనలో ఆ స్ఫురించి మనకు ఆ ప్రేరణ ఇచ్చి మేము అక్కడికి వెళ్ళి ఆ టెస్టిమోనియల్స్గా 5ో 10ో చూసినప్పుడే ఆ రోజు డిసైడ్ అయ్యాం. నేను ఎంత హ్యాపీగా నేను డిసైడ్ అయినా, వస్తున్నాం మనము, ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం, ప్రతి ఒక్క ఇంటికి మనం ఆరోగ్యాన్ని ఇస్తున్నామని. కానీ ఈరోజు జూమ్లో వచ్చిన 1000 మెంబర్స్, వాళ్ళ ఫ్యామిలీస్ చెప్తే కొన్ని వేల మంది జీవితాల్లో ఈరోజు ఈ టెస్టిమోనియల్ చాలు. ఎక్కడికి వెళ్ళాల్సిన పనిలే. ఈరోజు మేము ఎక్కడికో వెళ్ళాం, తీసుకొచ్చాం, కానీ
మీరందరూ చెప్తుంటే మీరు వాడి అసలు మేము తీసుకొచ్చిన టెస్ట్ నథింగ్ అసలు ఈరోజు చెప్తే గిన చిన్న చిన్న దాంట్లకి మేము అసలు ఎంతో ఉత్సాహంతో వచ్చాం మేము. మాకేదో సోరియాసిస్ వెళ్ళింది, కొద్దిగా నడిచాము, ఎనర్జీ ఉంది, డయాబెటీస్ పోయింది, బీపీలు వెళ్ళినాయి అనే దాంట్లకి ఎట్లాగుంటే ఈరోజు మీరు చెప్పిన ప్రతి ఒక్కరు అండి, మీరు షేర్ చేసుకుంటుంటే ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం మేమైతే. ఇంత అద్భుతమైంది అమృతం అంటే ఎలాగుంటుంది ఎవరికి తెలియదు అసలు. అంటే ఒకప్పుడు అనుకునేవాళ్ళు దేవతలు అమృతం తాగుతారంట, హ్యాపీగా ఉంటారంట అని. అలాంటిది మనందరి చేతుల్లో కూడా ఈరోజు అమృత సంజీవిని లాంటి ఒక ప్రొడక్ట్ మనకి ఉందండి. నిజంగా ఇంతమందికి మన ద్వారా వచ్చింది అంటే అసలు ఏదైనా ఒక మంచి చేస్తే దాని ద్వారా వచ్చే అభినందనలే కాదండి, వాళ్ళ యొక్క మన ఈరోజు ఏం మాట్లాడో అర్థం కావట్లేదు నాకు. నిజంగా అండి, ఈరోజు ఎవ్వరికి కూడా అసలు నేను ఒకప్పుడు ఒక రివార్డ్ అనేది అంటే ఎవరు బాగా చెప్పారో వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఏదైనా చేద్దాం అనుకునే వాళ్ళని. ఈరోజు అందరూ బాగా చెప్పారు, ఎవరిని తీసేయడానికి లేదు అసలు, ఎవరిని కూడా అందరికి ఇచ్చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ కాపాడితే సైమన్ గారు క్యాన్సర్ గురించి చూడండి, క్యాన్సర్ కూడా ఇది పనిచేస్తుందా అంటే ఆయన ఎంత కరెక్ట్గా స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ అతను వీడియో ఆన్ చేసుకొని ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు క్యాన్సర్ గురించి. అలాగే మన సుభాషిణి గారు అండి, సుభాషిణి గారు ఒక 4 days బ్యాక్ నాకు దాదాపు 9:30, 10 o'clock ఫోన్ చేశారు వాళ్ళ రజనీకాంత్ అండ్ మునిరెడ్డి గారు. ఈరోజు ఆమె బర్త్డే అండి, మీరు కొద్దిగా ఆమెకి విష్ చేయండి అంటే నేను జస్ట్ బర్త్డే విషెస్ ఇచ్చా కానీ ఆ తర్వాత నాకు ఈ టెస్టిమోనియల్ చెప్పారు. అసలు ఆమె చెప్పిన విధానానికి ఆ రోజు నాకు అసలు ఎలాగందంటే నిజంగా ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు ఇంట్లో, ఎవ్వరు లేరు. ఆమె ఆ పెయిన్తో సతమతం అయిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, ఇంకా హాస్పిటలైజేషన్ పరిస్థితుల్లో ఆమెకు అప్పుడు అనిపించింది క్యూర్సెల్ అనే ప్రొడక్ట్ నా దగ్గర ఉంది కదా అని. అలాగే వెలుక్కుంటూ దేక్కుంటూ వెళ్ళారని చెప్పారు ఆమె. ఇలా ప్రొడక్ట్ తీసుకొని కరెక్ట్ టైమింగ్ చెప్పారు ఆమె. అసలు 9 minutesలో మొత్తం ఆ పెయిన్ క్లియర్ అయిందంటే నేనే దాన్ని అసలు నమ్మలేకపోతున్నా అసలు ఇలాగ పనిచేస్తుందా అని. అప్పుడు ఆమె అనింది ఒక మాట అయింది, అయితే సార్ ఆ పెయిన్ తగ్గినప్పుడు నాకు లైన్ సార్ అనే ఆయన కనిపించారు నాకు. అంటే అది నాకు ఎలాగ మీకు వ్యక్తం చేయాలో అర్థం కాలే అసలు. నాకు ఇట్లా కనిపించారండి అంటే ఆ పెయిన్ వెళ్ళినప్పుడు మీరు కనిపించారన్నారు. అంటే చూడండి ఎంత ఇది అంటే ఎంత మందిలో ఆ రిలీఫ్కి ఒక మనిషి గుర్తుకొస్తాడంటే ఇంక అంతకంటే ఇంకేం ఈ జన్మకి ఏం కావాలి చెప్పండి సార్. ఈ జన్మకి ఇంకెందుకంటే ఇంకేం కావాలి, మనం ఇంకేం చేయగలుగుతాం మనం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి సుహాసిని గారు. అలాగే బుచ్చిబాబు గారు అండి, ఆ సుహాసిని గారు ఇంకో మాట అన్నారు, అది మీతో షేర్ చేసుకోవాలి. ఆ రోజు ఆమె నాతో అన్నది ఏంటంటే సార్ నేను కూడా అందరూ మాదిరే నేను జూమ్స్కి వచ్చి వినేదాన్ని, సో వీళ్ళందరూ చెప్తా అంటే మీరు ఏదో ఆ రివార్డ్ ఇస్తారని ఏమన్నా వీళ్ళు చెప్తున్నారేమో అని ఒక చిన్నగా నాకు ఒక అనుమానంగా అంటే అనిపించింది. కానీ నేను అనిపించినప్పుడు ఆ బాధ నేను అనుభవించినప్పుడు నాకు అర్థమైంది సార్ ఇది ఎంత అద్భుతమైన ప్రొడక్ట్, ఎలాంటి అమృత సంజీవిని మనకు ఉందో అనేది నిజంగా చెప్పినప్పుడు నాకు అనిపించింది. అంటే ఇలా కూడా అనుకుంటారా? ఎవరినైనా చూసారా మీరు? జస్ట్ వాళ్ళ మాటల్లో ఎవరైనా కూడా అలా చెప్తున్నారా? ఎవరు లేరండి అసలు. బుచ్చిబాబు గారిని చూశారా ఒకసారి? ఆయన వీడియో చూశారా? ఎక్కడైనా అనిపిస్తుందా? 1% కాదు, 0.001% అనిపిస్తుంది ఆయన ఏదో చెప్తాడన్నట్టు. అసలు గాలికి కూడా ఆయన తట్టుకోలేడు, అంత ఇరిటేషన్ సార్ నాకే అన్నారు. అంతకింటే అసలు ఆయన ఒక మాట నాకు అర్థమైంది, నరకం చూశాను అన్నాడు. నరకం ఫ్రెండ్స్, నరకాలు ఎప్పుడు చూస్తామో తెలుసా మనము? ఎవరికైతే హెల్త్ ప్రాబ్లం వచ్చి, ఎవరికైతే హెల్త్ డ్యామేజ్ అయ్యి, ఎవరైతే డిజార్డర్స్తో బాధపడి ఆ బాధలు వర్ణనాతీతం ఉంటుంది, అదే నరకం అండి. అంతకంటే ఇంకేమీ కాదు. ప్రత్యక్ష నరకం అంటారు, దాన్ని చూసే వాళ్ళకి అర్థమైద్ది. అలాంటి నరకం నుంచి విముక్తి వచ్చి ఎప్పుడైతే వాళ్ళకి విముక్తి వస్తుందో, వాళ్ళు ఏదైతే బాధ అనిపించారో ఆ బాధ నుంచి ఎప్పుడైతే రిలీఫ్ వస్తుందో అప్పుడు వాళ్ళు పడే ఆనందం వర్ణనాతీతం ఫ్రెండ్స్. అదే స్వర్గంగా మారిపోద్ది. స్వర్గంలో ఉన్నట్టు వివరిస్తారు అసలు. అంతకంటే ఇంకేం కాదు. నరకం నుంచి కూడా స్వర్గంలో ఉండే అనుభూతిని మన ప్రొడక్ట్ ఇస్తుందండి ఇక్కడ. రియల్లీ సూపర్ అండి బుచ్చిబాబు గారు. అలాగే స్నేహలత గారు చెప్తుంటే ఒక్క ప్రొడక్ట్
ఒక్క ప్రొడక్ట్ ఇన్ని రకాలుగానే చూడండి. ఇక్కడ ప్రూవన్ అండి, అంతే. ఆమె చెప్పిన ప్రూవన్ అంతే. నేను ఎప్పుడు చెప్తా కదా, ఇది ఎవరు వాడచ్చు అంటే ప్రతి మనిషి, సెల్ ఉన్న ప్రతి మనిషి, అంటే మన మొత్తం బాడీనే కణాలతో నిర్మితమైంది అంతే. ఆ కణాలకి ఎక్కడ డ్యామేజ్ అయినా దాన్ని రిపేర్ చేస్తూ, దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ, అడగడగన దీన్ని హెల్త్ని మెరుగుపరుస్తూ, ప్రతి ఆర్గాన్ని మెరుగుపరుస్తూ, సో మనకి హెల్త్ అనేది ఇస్తుందంటే ప్రూవన్ అంతే. ఇక్కడ మీరు ఎక్కడైనా తీసుకోండి, అల్లోపతిలో కానీ దీంట్లో తీసుకున్నా కూడా మనకు కేవలం ఆ డిసీజ్ మాత్రమే పనిచేస్తుంది, దట్టు మన సైడ్ ఎఫెక్ట్స్. కానీ ఇక్కడ మన ప్రొడక్ట్ మన ఒకదాని కోసం వాడితే టోటల్ బాడీలో డ్యామేజెస్ నివారిస్తుంది ఫ్రెండ్స్. ప్రూవన్, సూపర్ అండి. అదే సదానందం గారు కళాకారుడు, నిజంగా అండి ఆయన పాడిన పాటకి నిజం చాలా అద్భుతం అండి. అసలు ఆయన ఎంత కోల్పోయింది మళ్ళీ ఆయన రీగైన్ చేసుకునే సంతోషంలో పాట పాడారు సదానందం గారు, మీకు కూడా హ్యాట్సాప్. అలాగే షేక్ ఖాజా మొహద్దీన్ గారు, మా డిస్టిక్ ఆయనే, చాలా అద్భుతంగా చెప్పారు, బాగా షేర్ చేసుకున్నారు. మీ భార్యకి షుగర్ లెవెల్స్, సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా అండి మీరు అనుకున్నట్టు 1000 కాదు, దాన్ని ఏం చేయాలో చూస్తున్నాం. త్వరలో దాన్ని కూడా ఆల్టర్నేటివ్ చేద్దాం. అలాగే ఈరోజు ఇది నిజంగా మిరాకిల్ అండి. ఇంతవరకు ఎన్నో విన్నాం మనం, ఎన్నో విన్నాం అసలు. కానీ ఐస్ మీద 9 years నుంచి కనపడుకోకుండా మసకబారినటువంటి ఒక ఐస్ ఈరోజు ఆమె చూడగలుగుతుంది, గుర్తించగలుగుతుంది. ఇంకా ఆనందం దానికి వ్యక్తపరిచిన నటరాజన్ గారు సూపర్, ఎక్సలెంట్. ఐస్ కోల్పోయిన వాళ్ళకి కూడా చూపు వస్తుందంటే ఇంకా ఇది ఎటువంటి టెస్ట్ మనీ ఫ్రెండ్స్, నిజం అండి, సూపర్ అండి. అలాగే వేణు గారు ఆయన మాట్లాడినప్పుడు నాకు అంటే చూడండి, ఫైనాన్షియల్గా ఎంత ఇబ్బందులు ఉంటాయి ఒక్కొక్కరికి, ఒక్కొక్క ఫ్యామిలీలో. ఆయన చూడండి, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా, అసలు అది ఈరోజు కళ్ళకు కట్టినట్లు కనబడిచింది. ఒక లవ్ మ్యారేజ్ చేసుకొని ఒక భార్యకి ఎవరైనా కూడా మనం సంపాదించి ఏదన్నా జస్ట్ ఒక బంగారు కొనిచ్చినా, నగలు కొనిచ్చినా ఏదో ఒక ఆనందం ఉంటుంది. ఎస్, నేను ఈరోజు కొనిచ్చానని ఆనందం వీళ్ళకు ఉంటుందండి. కానీ ఈరోజు ఆయన ఆనందం ఎక్కడుందో తెలిసిన, క్యూర్షెల్ అనే ప్రొడక్ట్ని వాళ్ళ భార్యకి ఇచ్చి, ఆ ప్రొడక్ట్లో కూడా వాళ్ళు రేషనింగ్ మాదిరి, అంటే 30 రోజులు అయిపోయింది, 10 రోజులు నా భార్య కన్నా అది ఉపయోగపడి, అంతకంటే ప్రేమ ఇంకెట్లా వ్యక్తపరచాలండి అసలు ఒక భర్త? లవ్ మ్యారేజ్, ఇంతకంటే లవ్ అనేది 100% ఆయన నిజంగా అండి. ఇది కళ్ళకు కట్టినట్లు కనబడిచ్చింది అంతే. ఇదేదో నాకు ఇది చెప్పాలంటే, మనం ఏదైనా ఒక ఫుడ్ ఉన్నప్పుడు కూడా కొద్దిగా ఎవరికి చాలినప్పుడు ఎంత ప్రేమ ఉంటే మనం ఇతరులకు, చూడండి తల్లి ప్రేమ అంటాం కదా, తల్లి ఎప్పుడు కూడా తను బిడ్డల కోసం తను కడుపు మార్చుకొని ఇస్తుందండి. అలాంటి ప్రేమ ఇక్కడ కనబడిచ్చిందండి. నిజమండి, రియల్ అండి. సో నిజంగా అండి, ఇప్పుడు ఈయనకు ఒక్కడే మనం చెప్పగలుగుతాం ఇలాంటి వాళ్ళందరికీ కూడా, అరే మనకు ఆరోగ్యమే కాదు, మనకు ఆదాయం కూడా అవసరము, వెల్త్ కూడా అవసరం. వెల్త్ కూడా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనకి ఆరోగ్యంతో వెల్త్ కూడా ఉంది. అందుకే మన ప్లాన్ ఎంత అద్భుతంగా డిజైన్ చేశారంటే, మీరు నిజంగా ఇంత హ్యాపీగా ఉన్నారు, అమ్మగారు బాగున్నారు, అందరూ బాగున్నారు. ఒక ఇద్దరికి ఈ ప్రొడక్ట్ని మనం జస్ట్ ఒక రికమెండ్ చేస్తే, రికమెండ్ ఎందుకు చేస్తున్నాం? వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం, ఇంకేదో ఆశించి కాదు. మీకు ఏదైతే అనుభవం ఉందో మీరు అందరికీ రికమెండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఇద్దరికి చేస్తే మీకు ఇంకో 6 ప్రొడక్ట్లు ప్రొమో రూపంలో మళ్ళీ మనకు వస్తుంది ఇంటికి. మళ్ళీ మీ ఇంటి వెళ్ళిపోది హ్యాపీగా వాడుకోవచ్చు కదా. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ డెప్త్గా ఆలోచించండి. ఒక ఇద్దరికి మనము ఈ ప్రొడక్ట్ని రెఫర్ చేస్తే ఇంకొక 6 ప్రొడక్ట్లు ప్రొమో రివార్డ్ మనకు వస్తున్నాయి. సో ఇప్పుడు ఏమైంది, కాస్ట్ ఫ్రీగా మనకు వచ్చింది, మన ఇంటి వెళ్ళిపోది ఆరోగ్యాన్ని మళ్ళీ మనకు పెంచుకుంటున్నాం. అందువల్ల నేను ఈరోజు రివార్డు ఏది నేను ఇవ్వట్లే, ఓన్లీ ప్రొడక్ట్ ఇస్తున్నా. ఎంతమందికి ఇది ఉపయోగపడుతుంది మళ్ళీ అగైన్, దానికి వెలకట్టలేని రివార్డ్ అండి ఇది, వెలకట్టలేని రివార్డ్. ఎస్ సార్. సో ఫైనల్ మహేష్ గారు వర్డ్స్ కంక్లూజన్ మాత్రం సూపర్ అండి. అసలు ఇంకెవ్వరు లేదు, ఇంక వీళ్ళు అయిపోయారు, ఇంక అయిపోయింది వీళ్ళది, ఇంకెవరు కూడా రక్షించలేరు, భగవంతుడు కూడా రక్షించలేడు. అంటే భగవంతుని ప్లేస్లో మాదిరి ఒక 85 years ఆమె ఈరోజు ఎంత మెరుగుపడిందంటే ఆమె అసలు ఇది వర్ణనాతీతం. ఇంకవన్నీ చెప్పుకుంటూ వెళ్తే వర్ణనాతీతం, అల్టిమేట్ అంతే అసలు. ఎందుకంటే ఇంకేముంటుందండి ఇక్కడ. రియలీ హ్యాట్సాప్ ఫ్రెండ్స్. కానీ ఒక్కటి ఫైనల్గా నేను చెప్తా, అందరూ ఏంటంటే మందు అంటున్నారు. మనం మందే కాదు, మన మందు ఇవ్వడానికి డాక్టర్స్ కాదు. కానీ అలాగ వచ్చేస్తుంది, జనరల్గానే వచ్చేస్తుంది మందు అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే నయం అవుతుంది, ప్రతిదీ నయం అవుతుంది.
కాబట్టి దాని మందు అంటున్నాం మనం, కరెక్ట్. కానీ ఫ్రెండ్స్, అద్భుతం అండి, అమృత సంజీవిని అనుకుందాము. ఈరోజు క్యూర్ సెల్ మనమందరూ కూడా CCF అయిపోయినామండి. క్యూర్ సెల్ ఫ్యామిలీస్ అందరూ, క్యూర్ సెల్ ఫ్యామిలీ ప్రపంచం పెరిగిపోతుంది. మన కుటుంబం చాలా పెద్దదిగా ఉంది, చాలా విస్తృతంగా ఉంది, ఎక్కడికో వెళ్ళిపోతా ఉంది. సో ఎంతమంది ఏ ఇబ్బందులతో ఉన్నా, ఆరోగ్యంగా కానీ అనారోగ్యంగా కానీ, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా కానీ, వెల్త్ సమస్యలు అంటే డబ్బుకు ఇబ్బందులు పడుతున్నా కానీ, అన్నిటికీ కూడా ఒక పరిష్కారమే దట్ ఈజ్ అవర్ క్యూర్సెల్, దట్ ఈజ్ అవర్ న్యూ యంగ్. సో మన టీమ్ లైన్స్ మీ అందరికీ సిద్ధంగా ఉంది ఎల్ల వేళలా మీకు సర్వీసెస్ ఇవ్వడానికి, మీతో ఉండడానికి, మీతో నడవడానికి. మన యొక్క కళల్ని అందరినీ కూడా, ఎంతోమంది అంటున్నారు నేను ఏదో చేయాలి ప్రపంచానికి, నేను ఏదో సర్వీసెస్ చేయాలా. సో మనము అదే దీంతోనే వచ్చాం, మనం కూడా అదే కళతోనే వచ్చాం, అదే సర్వీస్ మైండ్తోనే వచ్చాం. కాబట్టి మీరు అందరూ మన దాంట్లో భాగస్వాములు అయ్యడానికి ఎంతోమంది ఈరోజు ఉన్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అని ఉండాలండి. ప్లీజ్ కంక్లూడ్ ద సెషన్ రవిచంద్ర గారు. అదే ఫైనల్గా ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రొడక్ట్ ఇక్కడ అడ్రస్సెస్ చాలామంది మనకు ఇక్కడ మిస్ అవుతుంది. కాబట్టి నేను ఈరోజు కొత్త నిర్ణయం తీసుకున్నా, ఎవరైతే ఈరోజు మన టెస్టిమోనియల్ చెప్పారో వాళ్ళందరికీ వాళ్ళ 3 స్టార్స్ వాళ్ళ దగ్గరలో ఉంటారండి, వాళ్ళ దగ్గర ప్రొడక్ట్ ఉంటుంది 3 స్టార్స్. మీరు చెప్తున్నా మీ టెస్టిమోనియల్ ఎవరైతే చెప్పారో వాళ్ళకి ప్రొడక్ట్ ఇమ్మీడియట్గా మీరు అందించండి. దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇవ్వండి, వాళ్ళ దగ్గర వెళ్ళి ఇవ్వండి. ఇచ్చి జస్ట్ మన గ్రూప్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా మీ అందరూ కూడా అది నేను వెంటనే ప్రొడక్ట్ మీకు స్టాక్లో యాడ్ చేయిస్తానండి, ఓకేనా. ఎందుకంటే నిన్న కూడా కావాలి అంజనేయులు గారికి ఆయన దగ్గరికి వెళ్ళి ఇచ్చారు, ఆనందం అప్పుడు నేను చూసా. కరెక్ట్, ఇలాగిస్తే ఇంకా బాగుంటుంది మన వాళ్ళు. కాబట్టి ఇది మనం పాటిద్దాం. సో థ్యాంక్ యూ అని అనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గో టు మిస్టర్ రవిచంద్ర బాబు. ఎస్ సార్, వాహ్, ఈరోజు నిజంగా పండుగ సార్, పండుగ రోజు ఈరోజు.